బ్లూలో పెడతా ఉండేటట్టు. Very good afternoon, all of you. Session will be start within 5 minutes అండి. ఒక 5 minutes వెయిట్ చేయండి. ఓకేనా? Yesterday PPT షేర్ చేస్తామండి. ఓకేనా? గ్రూప్‌లో ఒకసారి నేను షేర్ చేస్తాను. టుడే ఆర్ టుమారో. అలాగే ఒకసారి మీన్‌వైల్ ఈ టైంలో నిన్న మనం ఏ కాన్సెప్ట్స్ చేసుకున్నామో ఒకసారి చాట్ బాక్స్‌లో మీరు రెస్పాండ్ అవ్వండి. యాహ్! వెరీ గుడ్ అండి. రవలి అండ్ భరత్. యాహ్! EC2 అండ్ ECS సర్వీసెస్ కోసం మనం నిన్న నేర్చుకున్నామండి. టుడే మనం ప్రాక్టికల్‌గా EC2ని ఎలా లాంచ్ చేయాలి? ఓకేనా? ఒక సర్వర్‌ని ఎలా లాంచ్ చేయాలి అనేది మనం టుడే క్లాస్‌లో నేర్చుకుందాం. యాహ్! ఎవాల్వింగ్ టు సర్వర్‌లెస్. గుడ్ అండి మానస గారు. ఒక 5 మినిట్స్ వెయిట్ చేద్దామండి. ఎందుకంటే మిడిల్‌లో ఎవరైనా జాయిన్ అయితే వాళ్ళకి అర్థం కాదు. అంటే ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ ఉంటుంది కదా! ఒక 5 మినిట్స్ తర్వాత మనం స్టార్ట్ చేద్దాం సెషన్. యాహ్! వెరీ గుడ్. ప్రైసింగ్ ఆప్షన్స్ ఇవన్నీ డిస్కస్ చేసాం మనం యెస్టర్‌డే క్లాస్‌లో. యాహ్! మీరు చెప్పండి EC2 ఫుల్ ఫార్మ్ ఏంటి చెప్పండి? EC2 అండ్ ECS ఫుల్ ఫార్మ్స్ చెప్పండి. యాహ్! గుడ్. వెరీ గుడ్.
ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్ అండి. ఓకేనా? ఈసీఎస్ అంటే కంటైనర్ సర్వీస్. ఎలాస్టిక్ కంటైనర్ సర్వీస్. మీకు డొమైన్స్ వచ్చాయంట. ఒకసారి ఎక్సెల్ ఫైల్ మీరు గ్రూప్‌లో వాణి మ్యామ్ పోస్ట్ చేశారంట. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఎవరైతే ఫార్మ్ సబ్మిట్ చేశారో వాళ్ళకి డొమైన్స్ వచ్చాయంట. ఓకేనా? రికార్డింగ్ సెషన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తామండి. బట్ నాట్ నౌ. ఆహ్, ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. మీరు ఎగ్జాక్ట్ 12:05 ఆర్ 12:00కొస్తే మనకు కొంచెం టైం సేవ్ అవుతుందండి. ఓకేనా? డొమైన్స్ అందరికీ ప్రొవైడ్ చేసామంటున్నారు. ఒకసారి మీరు ఫైల్ అయితే త్రూ ఔట్‌గా చెక్ చేయండి. ఫైల్ మొత్తం. ఫార్మ్ సబ్మిట్ చేసిన వాళ్ళకి డొమైన్స్ వచ్చాయంట. ఓకేనా? మీకు గ్రూప్‌లో ఉంది ఫైలు. ఒకసారి చెక్ చేయండి. ఎవరికైతే ఇంకా డొమైన్స్ రాలేదో వాళ్ళు. డొమైన్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కదండీ! మీ ఏడబ్ల్యూఎస్ అకౌంట్స్ యాక్టివేట్ గానే ఉన్నాయి కదా! ప్రెజెంట్. ఓకే. ఒకసారి గ్రూప్ లింక్స్ ఎవరైనా సెండ్ చేయండమ్మా. చాట్ బాక్స్‌లో ఒకసారి గర్ల్స్ గ్రూప్స్ లింక్ అండ్ బాయ్స్‌ది ఒకసారి సెండ్ చేయండి. సెషన్ స్టార్ట్ చేద్దామండి. ఓకేనా? ఒకసారి ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలో అదంతా చూద్దాము. ప్రాసెస్ EC2లో మనం ఎలా లాంచ్ చేయాలి సర్వర్స్ అని మనం ఒకసారి చూద్దాం టుడే క్లాస్‌లో. ఫస్ట్ మీరు క్రోమ్ ఓపెన్ చేస్తారు కదా! గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేశాక మనకి అకౌంట్ ఎవరండి ప్రొవైడ్ చేశారు? ఏడబ్ల్యూఎస్సే కదా! ఏడబ్ల్యూఎస్ ఎడ్యుకేట్. ఓకేనా? మీకు ఏపీఎస్ఎస్‌డిసి వాళ్ళు ఏడబ్ల్యూఎస్ ఎడ్యుకేట్ స్టూడెంట్ అకౌంట్ అనేది సో, మీరు గూగుల్ ఫస్ట్ ఓపెన్ చేసి ఏడబ్ల్యూఎస్ ఎడ్యుకేట్ అని టైప్ చేయండి. టైప్ చేశాక మీకిక్కడ ఫస్ట్ కనిపిస్తుంది కదా! ఏడబ్ల్యూఎస్ ఎడ్యుకేట్ క్లిక్ చేయండి. చేశాక మీకు సైన్ ఇన్ డీటెయిల్స్ ఉంటాయి కదండీ! యువర్ మెయిల్ ఐడీ అండ్ పాస్వర్డ్. సో, వాటితో మనం సైన్ ఇన్ అవ్వాలి. ఆల్రెడీ మీకు అకౌంట్ ఉంటే మీరు సైన్ ఇన్ అవ్వాలి. లేదంటే జాయిన్ క్లిక్ చేయాలి. మనకి అకౌంట్ ఉంది గనుక సైన్ ఇన్ క్లిక్ చేద్దాం. మీ డొమైన్ అండ్ పాస్వర్డ్
టైప్ చేస్తారు. మీ డౌట్స్ అన్నీ క్లాస్ లాస్ట్‌లో ఒక 10 మినిట్స్‌లో మనం డిస్కస్ చేద్దామండి. ఓకేనా? ప్రెజెంట్ అయితే మీరు స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అనేది ఎక్కడైనా నోట్ చేసుకుంటే బెటర్. అలాగే ఇన్ కేస్ మీకు యాక్టివ్ అకౌంట్స్ ఉంటే మీరు ప్యారలెల్‌గా కూడా ట్రై చేయొచ్చు. నేను స్లోగానే చెప్తాను. ఓకేనా? ఇక్కడ చూడండి మనకి ఇది ఆహ్, పోర్ట్‌ఫోలియో అండి. మన ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఓపెన్ అయింది కదా! ఇది మన ఏడబ్ల్యూఎస్ ఎడ్యుకేట్ అకౌంట్, స్టూడెంట్ అకౌంట్. ఇక్కడ మనం కన్సోల్ సర్వీసెస్ యూజ్ చేసుకోవాలి అంటే మన ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్లిక్ చేయాలి. ఇక్కడ చూడండి ఏడబ్ల్యూఎస్ ఎడ్యుకేట్ స్టార్టర్ అకౌంట్ అని ఉంది కదా! స్టార్టర్ అకౌంట్ అనేది మనం ఓపెన్ చేయాలి. అలాగే మీకు కింద క్రెడిట్స్ కూడా కనిపిస్తాయండి. మీకు ఎన్ని క్రెడిట్స్ రిమైనింగ్ ఉన్నాయి అని చెప్పి. ఓకేనా? ఒకసారి మనం అది క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక కన్సోల్ ఓపెన్ చేయాలి. ఇప్పుడు నిన్న మనం యెస్టర్‌డే ఫస్ట్ సర్విస్ ఏం చూసామండి కంప్యూటింగ్‌లో ఈసీ2 కదా! సో, ఇక్కడ చూడండి సర్వీసెస్ ఏడబ్ల్యూఎస్ ఏ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుందో అన్ని సర్వీసెస్ కూడా ఈ పేజ్‌లో మనకి డిస్‌ప్లే అవుతాయి. ఓకేనా? మీరు చూస్తే న్యూమరస్ సర్వీసెస్ ఆర్ అవైలబుల్ ఆన్ ద పేజ్. ఓకేనా? సో, ఇప్పుడు మనం ప్రెజెంట్ చేస్తున్నది ఈసీ2. ఓకేనా? ఈసీ2 కోసం డిస్కస్ చేస్తున్నాం గనక ఈసీ2 క్లిక్ చేయండి. ఇది ఈసీ2 డాష్‌బోర్డ్ అండి. మీకు స్క్రీన్ విజిబుల్‌గా ఉంది కదా! మీకు కనిపిస్తుంది. ఒకసారి చూడండి ఈసీ2 డాష్‌బోర్డ్. ఇక్కడ మొత్తం ఇది డాష్‌బోర్డ్ ఇక్కడ ఈసీ2ది. అలాగే ఇప్పుడు మనం కొత్త ఇన్‌స్టాన్స్‌ని కదా మనం లాంచ్ చేయాలి. కొత్త సర్వర్‌ని కదా లాంచ్ చేయాలి. సో, ఇన్‌స్టాన్సెస్ న్యూ అని చెప్పి ఉంది కదా! అక్కడ క్లిక్ చేయాలి. ఇది ఇన్‌స్టాన్సెస్ అండి. ప్రెజెంట్ అయితే మనం ఏ ఇన్‌స్టాన్స్‌ని కూడా యాక్సెస్ చేసుకోలేదు. ఓకేనా? ఇన్ కేస్ యాక్సెస్ చేసుకుంటే మీకిక్కడ లిస్ట్‌లో కనిపిస్తాయి. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి? ఒక ఇన్‌స్టాన్స్‌ని లాంచ్ చేయాలి. సో, మనం లాంచ్ ఇన్‌స్టాన్సెస్ అని ఉంది కదా! లాంచ్ ఇన్‌స్టాన్స్ క్లిక్ చేయాలి. నెట్వర్క్ ప్రాబ్లమ్ ఉంటే ఇలా వస్తుందండి. ఒకసారి మనం రిఫ్రెష్ చేసుకుందాం. యాహ్! ఇప్పుడు చూడండి ఇక్కడ డిఫరెంట్ నిన్న మనం ఈఎంఐ అంటే ఏం చెప్పామండి? అమెజాన్ మెషిన్ ఇమేజ్ అనేది ఒక పర్టిక్యులర్ ఇన్‌స్టాన్స్‌ని లాంచ్ చేయడానికి ఉండే కాన్ఫిగరేషన్. సాఫ్ట్‌వేర్ కాన్ఫిగరేషన్ అంతా మీకు అమెజాన్ మెషిన్ ఇమేజ్‌లో అవైలబుల్‌గా ఉంటుంది అని చెప్పాం కదా! సో, ఇక్కడ చూడండి డిఫరెంట్ ఈఎంఐస్ అనేవి అవైలబుల్‌గా ఉన్నాయి. ఓకేనా? న్యూమరస్ ఈఎంఐస్ ఆర్ అవైలబుల్. ఇందులో మనకి ఏంటి అంటే సమ్ అనేవి ఫ్రీ టైర్ ఉన్నాయి. కొన్ని ఇన్‌స్టాన్సెస్‌కి ఫ్రీ టైర్ అనేది లేదు. ఫ్రీ టైర్ లేకపోతే మనకి ఆహ్, పాయింట్స్ అనేవి క్రెడిట్ అవ్వవండి. ఓకేనా? ఆల్రెడీ క్రెడిట్ అయ్యున్న పాయింట్స్ అనేవి మనకి తగ్గిపోతుంటాయి. సో, మనం ఏం చేయాలంటే ఓన్లీ ఫ్రీ టైర్‌లో ఉన్నవి మాత్రమే యూజ్ చేసుకోవాలి. వేరే ఫ్రీ టైర్‌లో లేనివి మీరు యాక్సెస్ చేసుకోవాలి అని అనుకుంటే మీరు పే చేయాల్సొస్తుందన్నమాట. ఓకేనా? సో, ఇప్పుడు మనం ఓన్లీ ఫ్రీ టైర్‌లో ఉన్న ఇన్‌స్టాన్సెస్‌ని మనం లాంచ్ చేస్తాం. ఓకేనా? మీరు అదొక్క పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఏంటి అంటే మనం ఫ్రీ టైర్‌లో ఉన్న సర్వీసెస్‌ని మాత్రమే యూజ్ చేయాలి. అంటే ప్రెజెంట్ ఆహ్, మనం నేర్చుకుంటున్నాం గాబట్టి ఇలా చేస్తున్నాం. ఇన్ కేస్ మీకు ఫర్దర్‌గా ఏదైనా రిక్వైర్‌మెంట్ ఉంది. మీరు పే చేసి చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చండి. ఓకేనా?
ఇక్కడ చూడండి మ్యాక్ ఓఎస్ ఇలా డిఫరెంట్ ఉన్నాయి కదా! బట్ ఇవేంటి అంటే మనం వీటిని బై చేసుకోవాలి. బట్ ఇక్కడ లైనక్స్ అనేది మనకి ఫ్రీ టైర్‌లో అవైలబుల్‌గా ఉంది. సో, మనం లైనక్స్‌ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక లైనక్స్ సర్వర్‌ని మనం టుడే లాంచ్ చేసి చూద్దాం. ఇక్కడ ఇన్‌స్టాన్స్ అంటే ఏం లేదండి. అదొక కాంబినేషన్ ఆఫ్ అంటే ఒక ప్రాసెసర్, మెమరీ, స్టోరేజ్ ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్‌నే మనం ఒక ఇన్‌స్టాన్స్ అంటాం. ఇక్కడ ఇన్‌స్టాన్స్‌లో కూడా చాలా ఆప్షన్స్ అనేవి మనకున్నాయి. అంటే మీ రిక్వైర్‌మెంట్ ఇక్కడ చూసారా? వీసీపీ అంటే వర్చువల్ సీపీయూస్ అండి. చూడండి సీపీయూస్ మనకి లార్జ్ అని చెప్పి 8 వరకు ఇస్తున్నారు. అలాగే మెమరీ కూడా 32 ఉంది. ఓకేనా? డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ అయితే అవైలబుల్‌గా ఉంటాయి. బట్ ఏంటి అంటే ఇక్కడ కూడా మనం ఓన్లీ ఫ్రీ టైర్‌ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? లేదు అంటే మీకు పే చేసుకోవాల్సొస్తుందన్నమాట. ఫ్రీ టైర్ కాకుండా ఇంకేదైనా సెలెక్ట్ చేసుకుంటే. సో, ఇక్కడ నెక్స్ట్ ఇక్కడుంది కదా! నెక్స్ట్ అని చెప్పి క్లిక్ చేయండి. ఇవేంటి అంటే నంబర్ ఆఫ్ ఇన్‌స్టాన్సెస్ అండి. 1 ఇన్‌స్టాన్సా లేదా 1 ఆర్ మోరా అని చెప్పి ఆప్షన్స్ అన్నమాట. నెట్వర్క్ అనేది వాళ్ళొక నెట్వర్క్ అంటే వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తారు డిఫాల్ట్‌గా. అలాగే సబ్‌నెట్ ఇవి ఫర్దర్‌గా మీకు ఫర్దర్ క్లాసెస్‌లో చెప్తారు. సబ్‌నెట్ అంటే ఇక్కడ మీకేదైనా మీరు నెట్వర్క్ ఒక రీజియన్ లేదా అదర్ రీజియన్‌కి మీరు పెట్టాలి అని అనుకుంటే మీరిక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చన్నమాట. అంటే ఒక పర్టిక్యులర్ జోన్‌కి మీరు పెట్టాలి అనుకుంటే సబ్‌నెట్ యూజ్ చేయొచ్చు. అలాగే డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి ఉంటాయండి. ఐఎంఐ అనేది మన స్టూడెంట్ అకౌంట్‌కి సపోర్ట్ చేయదు. ఓకేనా? ఇవంతా డిఫాల్ట్ పేజ్ అన్నమాట. మీరిలా డిఫాల్ట్‌గానే ఉంచి యాడ్ స్టోరేజ్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి యాడ్ స్టోరేజ్ చేశాక మనకి స్టోరేజ్ అంటే ఏంటండి? అంటే ఒక పర్టిక్యులర్ వాల్యూమ్సే కదా! అంటే డేటాను స్టోర్ చేసుకోవడానికి ఒక ఫ్రీ స్పేస్ అన్నమాట. సెకండరీ మెమరీ. ఓకేనా? ఇక్కడ ఆల్రెడీ అవైలబుల్‌గా మనకి రూట్ అని చెప్పి 8 జీఐబీ అంటే జీబీ బైట్స్ అండి. ఓకేనా? అలాగే జనరల్ పర్పస్ ఎస్ఎస్‌డీ అంటే సింపుల్ స్టోరేజ్ డివైస్. అది జనరల్ పర్పస్. లేదు అంటే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మాగ్నెటిక్ చేసుకోవచ్చు. ఐఓపీఎస్ అంటే ఇన్‌పుట్, అవుట్‌పుట్ ఆపరేషన్స్‌కి ఎస్ఎస్‌డీ అని చెప్పి ప్రొవిజనల్ అని, జనరల్ అని ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఓకేనా? మీ కాన్ఫిగరేషన్ బేస్ చేసుకొని మీరు ఏదైనా చేసుకోవచ్చనమాట. ఓకేనా? సో, ఇంకా మీకు ఈ సైజ్ అనేది సరిపోకపోతే యాడ్ వాల్యూమ్ క్లిక్ చేసి మీరు న్యూగా యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ చూడండి కింద మనకొక మెసేజ్ అయితే కనిపిస్తుంది. ఏంటి 30 జీబీ వరకు జనరల్ పర్పస్ ఎస్ఎస్‌డీ ఆర్ మాగ్నెటిక్‌ని ఫ్రీ టైర్ ఎలిజిబుల్ కస్టమర్స్ వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. అంతకు మించి యూజ్ చేసుకోకూడదనమాట. ఓకేనా? ఒక లిమిట్ అనేది వాడు సెట్ చేసి ఉంచాడు. ఆ లిమిట్‌లోనే మనం యూజ్ చేసుకోవాలి. రిమైనింగ్ మనం చేయలేం. ఓకేనా? నెక్స్ట్ యాడ్ ట్యాగ్స్. నిన్న మనం చెప్పుకున్నాం కదా! ట్యాగ్స్ అంటే ఏంటండి? ట్యాగ్స్ అంటే ఇక్కడ చూడండి యాడ్ ట్యాగ్స్ అని ఉంది కదా! యాడ్ ట్యాగ్ క్లిక్ చేయండి. ట్యాగ్ అంటే ఏం చెప్పుకున్నాం? కీ అండ్ వాల్యూ పెయిర్‌నే మనం ట్యాగ్స్ అని చెప్పుకున్నాం. ఈ ట్యాగ్స్ అనేవి మనం ఎందుకు యూజ్ చేస్తామంటే, మన ఇన్‌స్టాన్స్ ఏదైతే లాంచ్ చేస్తున్నామో, ఆ ఇన్‌స్టాన్స్‌కి ఒక ఐడెంటిఫికేషన్ అన్నమాట. అంటే మీరు ఒక ఇన్‌స్టాన్స్‌ని ఐడెంటిఫై చేయడానికి ఈ కీ అండ్ వాల్యూస్‌ని మనం యూజ్ చేస్తాం. సపోజ్ ఇప్పుడు మనం లాంచ్ చేస్తున్న సర్వర్ అనేది లైనక్స్ సర్వర్. సో మనం ఇక్కడ నేమ్ అనేది లైనక్స్, లైనక్స్ 1 అని నేమ్ ఇచ్చాం. ఓకేనా? అలాగే వాల్యూ అంటే సమ్ యూజర్ చాయిస్ అండి. ఏదైనా ఇవ్వచ్చు. న్యూ 1 అని చెప్పి ఇచ్చాను నేను. ఓకేనా? ఇది కీ అండ్ వాల్యూ పేరు. దీన్నే మనం ట్యాగ్స్ అంటాం. ఓకేనా? నెక్స్ట్ కాన్ఫిగర్ సెక్యూరిటీ గ్రూప్. ఇక్కడ చూడండి సెక్యూరిటీ గ్రూప్ మనం ఎందుకు పెట్టాలంటే, ఇప్పుడు మీరు లాంచ్ చేస్తున్న సర్వర్ అనేది మల్టిపుల్ యూజర్స్‌కి మీరు ఇవ్వొచ్చండి. ఓకేనా? మల్టిపుల్ యూజర్స్‌కి మీరు ఆ ఐపీ అడ్రెస్ ఇస్తే, వాళ్ళు కూడా ఎట్ ఎ టైమ్ మీ సర్వర్‌ని చూడొచ్చు. ఆ పేజ్‌లో వెబ్ పేజ్‌లో వాళ్ళు కూడా ఆహ్, చూసి మోడిఫై అంటే డీటెయిల్స్ ఏమైనా ఎంటర్ చేయొచ్చు. డిఫరెంట్ అంటే మీ బిజినెస్ రిలేటెడ్ వర్క్స్‌కి ఇది యూజ్ అవుతుందన్నమాట. సో, అలాంటప్పుడు మీకు ట్రాఫిక్ అలాగే సమ్ అనాథరైజ్డ్ పర్సన్స్ ఏవైనా మీ వెబ్‌సైట్‌లో ఆర్ వెబ్ సర్వర్‌ని ఏమైనా మోడిఫై చేయకుండా, అలాగే చేంజెస్ ఏం చేయకుండా ఉండడానికి ఒక సెక్యూరిటీ గ్రూప్ అనేది మనకి అవసరం. ఓకేనా? సో, ఫర్ దట్ పర్పస్ వి హావ్ టు కాన్ఫిగర్ ఏ సెక్యూరిటీ గ్రూప్. ఓకేనా? ఈ సెక్యూరిటీ గ్రూప్ ఏం చేస్తుందంటే ఒక ఫైర్‌వాల్ అంటే ఏంటండి? అనాథరైజ్డ్ యాక్సెస్‌ని ప్రివెంట్ చేస్తుంది. ఓకేనా? అంటే ఇప్పుడు యూజర్స్ ఎవరైతే ట్రస్టెడ్ యూజర్స్
అంటే జెన్యూన్ యూజర్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే మీ సర్వర్స్ ఆర్ వెబ్ పేజెస్‌ని చూడగలరు. అలాగే ఏమైనా ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే వాళ్ళు తెలుసుకుంటారు. ఆ సర్వర్ పేజెస్‌ని యూజ్ చేసుకుంటూ. బట్ అనాథరైజ్డ్ యాక్సెస్‌ని ప్రివెంట్ చేయడానికి సెక్యూరిటీ గ్రూప్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా? ఇక్కడ చూడండి ఎస్ఎస్హెచ్ అని ఉంది కదా! అంటే సెక్యూర్ షెల్ అండి. ఓకేనా? అది ప్రోటోకాల్ అనేది టీసీపీ పోర్ట్ రేంజ్ 22 కస్టమ్ సోర్స్ అనేది కస్టమ్. ఇక్కడ మనం ఏం చేయాలంటే యాడ్ రూల్ క్లిక్ చేయాలి. యాడ్ రూల్ క్లిక్ చేసి మనం ఇప్పుడు యూజర్స్‌కి ఏమనుకుంటున్నామండి అంటే మల్టిపుల్ యూజర్స్‌కి అట్ ఎ టైమ్ వెబ్ సర్వర్ అనేది పనిచేయాలి అనుకుంటున్నాం కదా! సో, ఆల్ ట్రాఫిక్ క్లిక్ చేస్తారు. క్లిక్ చేసి ఇక్కడ కస్టమ్ దగ్గర మనం ఎనీవేర్ అని సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ ఆల్ ట్రాఫిక్ కాకుండా మీరు హెచ్‌టిటిపి అండ్ హెచ్‌టిటిపిఎస్ ఈ బోత్ కూడా ఇవ్వచ్చు. ఓకేనా? మీరు హెచ్‌టిటిపిఎస్ 2 ఇచ్చినా పర్లేదు. లేదంటే ఆల్ ట్రాఫిక్ ఒకటే ఇచ్చినా పర్లేదు. బోత్ ఆర్ సేమ్. ఓకేనా? నెక్స్ట్ రివ్యూ అండ్ లాంచ్. మనది ఆల్రెడీ 6 స్టెప్స్ అనేవి మనం కంప్లీట్ చేసాం. లాస్ట్ స్టెప్ అనేది రివ్యూ. సో, మీరు రివ్యూ అండ్ లాంచ్ క్లిక్ చేస్తారు. ఇక్కడ చూడండి మనం ఇప్పటి వరకు ఏ ప్రాసెస్ అయితే స్టెప్స్ అయితే చేసామో అవన్నీ కూడా మనకి ఎట్ ఎ టైమ్ డిస్‌ప్లే అవుతున్నాయి చూడండి. డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ ఓకేనా? ఇన్ కేస్ మీరు ఏదైనా ఒక కాన్ఫిగరేషన్ అక్కడ మీరు ప్రొవైడ్ చేయడం మర్చిపోతే మీరిక్కడ ఎడిట్ అని ఉంది కదా! మీ ఇక్కడ ఎడిట్ ఇన్‌స్టాన్స్ టైప్ ఆర్ ఎడిట్ ఇన్‌స్టాన్స్ డీటెయిల్స్, స్టోరేజ్, ట్యాగ్స్ అని ఉంది కదా! మీరు క్లిక్ చేసి ఇక్కడ మోడిఫై చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ క్లిక్ ఆన్ లాంచ్. ఇక్కడ చూడండి మనం లాంచ్ చేస్తున్నది లైనెక్స్. ఓకేనా? లైనెక్స్ సర్వర్. సో, మనం ఏం చేయాలి అంటే ఒక కీ పెయిర్‌ని మనం డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఓకేనా? సో, క్రియేట్ ఎ న్యూ కీ పెయిర్. కీ పేరుకి కూడా మనం ఏదో ఒక నేమ్ ఇవ్వాలండి. లైనెక్స్ న్యూ 111 అని ఇచ్చాను నేను. సో, ఇక్కడ డౌన్‌లోడ్ కనిపిస్తుంది కదా! ఆ కీ పెయిర్‌ని మనం డౌన్‌లోడ్ చేయాలి. ఇక్కడ చూస్తే మన కీ పెయిర్ అనేది డౌన్‌లోడ్ అయ్యింది. అంటే అది పెమ్ ఫైల్ అండి. ఓకేనా? ప్రైవసీ ఎన్హాన్స్డ్ మెయిల్ అంటారు. పెమ్ అంటే నోట్ చేసుకోండి. ప్రైవసీ ఎన్హాన్స్డ్ మెయిల్. ఈ పెమ్ ఫైల్‌ని మనం ఫర్దర్‌గా ఎలా కన్వర్ట్ చేయాలి ఏంటి అనేది చూద్దాం. ఓకేనా? నెక్స్ట్ క్లిక్ ఆన్ లాంచ్ ఇన్‌స్టాన్సెస్. చూసారా? యువర్ ఇన్‌స్టాన్సెస్ ఆర్ నౌ లాంచింగ్ అని చెప్పి మనకి ఈ విండో అయితే కనిపిస్తుంది. ఓకేనా? నెక్స్ట్ క్లిక్ ఆన్ వ్యూ ఇన్‌స్టాన్స్. ప్రీవియస్‌గా మనం ఏ ఇన్‌స్టాన్స్ లాంచ్ చేయనప్పుడు ఇక్కడ మొత్తం ఎంప్టీగా ఉంది కదా! ఇప్పుడు ఒకసారి మీరు చూడండి. మనం ఒక ఇన్‌స్టాన్స్‌ని లాంచ్ చేసాం. ఇన్‌స్టాన్స్‌ని లాంచ్ చేసినప్పుడు ఒక ఇన్‌స్టాన్స్ ఐడీ అనేది ప్రొవైడ్ చేశారు ఏడబ్ల్యూఎస్ వాళ్ళు. ఇన్‌స్టాన్స్ స్టేట్ అనేది పెండింగ్‌లో ఉందండి. మనం ఇక్కడ కొంచెం వెయిట్ చేయాలి. ఓకేనా? వెయిట్ చేస్తే ఇక్కడ రన్నింగ్ అని వస్తుంది. రన్నింగ్ వరకు మనం వెయిట్ చేయాలి. సో, చూసారా? రన్నింగ్ అని చెప్పి మనకి కనిపించింది. అలాగే మన ఇన్‌స్టాన్స్ టైప్ అనేది టీ2 మైక్రో సెలెక్ట్ చేసాం కనుక టీ2 మైక్రో విజిబుల్‌గా కనిపిస్తుంది. అలాగే జోన్స్, ఐపీ అడ్రెస్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఒక్కసారి చూడండి. ఇక్కడ మనం ఓన్లీ 1 సర్వరే కదా మనం లాంచ్ చేసాం ప్రెజెంట్. సో, 1 సర్వర్ కనుక మీకొక ఐడియా ఉంటుంది. ఓకే. నేను లైనెక్స్ ఇన్‌స్టాల్ చేశాను కాబట్టి ఒక్క లైనెక్సే నాకు ఉంటుంది అని మీకు డౌట్ అనేది రాదు. బట్ అలా కాకుండా ఇప్పుడు మీరు లైనెక్స్ ఇన్‌స్టాల్ చేశారు, విండోస్ ఇన్‌స్టాల్ చేశారు, ఉబాంటు ఇన్‌స్టాల్ చేశారు. అప్పుడు ఇక్కడ రోస్ పెరుగుతుంటాయి. డిఫరెంట్ ఒక 5 ఆర్ 6 ఉంటాయి. అప్పుడు మీరెలా ఐడెంటిఫై చేస్తారు? సో, ఆ ఐడెంటిఫికేషన్ పర్పస్‌కే మనం కీ నేమ్ చూసారా? ఇక్కడ కీ నేమ్ దగ్గర మనం నేమ్ ఏమి ఇచ్చాం ఇందాక? లైనెక్స్ న్యూ 111 అని ఇచ్చాం కదా! కీ నేమ్‌లో. సో, ఇక్కడ డిస్‌ప్లే అవుతుంది. దీన్ని బేస్ చేసుకొని మనం ఐడెంటిఫై చేసుకోవచ్చనమాట. సో, దిస్ ఈస్ లైనెక్స్ సర్వర్ అని చెప్పి మనకొక ఐడెంటిఫికేషన్ అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి మన నేమ్ కూడా ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చండి. ఇక్కడ మనకి ఎడిట్ ఆప్షన్‌లో కనిపిస్తుంది కదా! ఒకసారి అక్కడ క్లిక్ చేసి ఎడిట్ నేమ్ అని ఉంది కదా! మనం లైనెక్స్ అని ఇద్దాం. ఓకేనా? లైనెక్స్ అని ఇచ్చి సేవ్. సో, చూసారా? మనకి నేమ్ అనేది చేంజ్ అయింది. సో, ప్రెజెంట్ అయితే మనకిక్కడ ఇన్‌స్టాన్స్ అనేది జస్ట్ రన్నింగ్ అవుతుంది. బట్ ఇంకా సర్వర్ అనేది మనకి కంప్లీట్‌గా లాంచ్ అయితే అవ్వలేదు. ఓకేనా? ఫర్ థట్ పర్పస్ మనం ఏం చేయాలంటే పుట్టిజెన్ అని 2 సాఫ్ట్‌వేర్స్ ఉంటాయండి. ఆ సాఫ్ట్‌వేర్స్‌ని యూజ్ చేసి మనం
లాస్ట్ టైమ్ మనం ఒక కీ పెయిర్‌ని డౌన్‌లోడ్ చేసాం కదా! పెమ్ ఫైల్. ఓకేనా? ఆ పెమ్ ఫైల్‌ని మనం పీపీకే ఫైల్‌గా కన్వర్ట్ చేయాలి. సో, ఆ కన్వర్టింగ్ ప్రాసెస్ అనేది మనం ఒకసారి చూద్దాం ఇప్పుడు. మీకు డౌన్‌లోడ్ కూడా నేను ఒకసారి చెప్తానండి. ఒకసారి చూడండి బ్రౌజర్‌లో అండ్ పుట్టిజెన్ ఫ్రీ డౌన్‌లోడ్ అని మీరు టైప్ చేయండి. ఓకేనా? టైప్ చేస్తే మీకిక్కడ పుట్టిజెన్ అని చెప్పి www.puttizen.com అని వస్తుంది కదా! అక్కడ క్లిక్ చేయండి. ఆల్రెడీ నేను నా ల్యాప్‌టాప్‌లో డౌన్‌లోడ్ చేసి ఉంచాను. ఓకేనా? ఇక్కడ మీకు డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్‌కి మనకి కనిపిస్తాయండి చూసారా? చూడండి. 32 బిట్, 64 బిట్ ఉన్నాయి కదా! మీరు జస్ట్ ఇక్కడ క్లిక్ చేస్తే డౌన్‌లోడ్ అయిపోతుంది. డౌన్‌లోడ్ అయ్యాక ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్ అనేది సింపుల్. నెక్స్ట్, నెక్స్ట్ క్లిక్ చేస్తారు. ఇన్‌స్టాలేషన్ అయిపోతుంది. ఓకేనా? లైనక్స్ అండ్ ఉబంటుకి కంపల్సరీగా పుట్టిజెన్ అనే సాఫ్ట్‌వేర్స్ మాత్రం మనకుండాలండి. ఎందుకంటే, మనం డౌన్‌లోడ్ చేసేది పెమ్ ఫైల్. ఆ పెమ్ ఫైల్‌ని పీపీకే ఫైల్‌గా కన్వర్ట్ చేస్తేనే లైనక్స్ ఆర్ ఉబంటు సర్వర్స్‌ని మనం లాంచ్ చేసుకోవడానికి అవుతుంది. యాక్సెస్ చేసుకోవడానికి అవుతుంది. సో, ఫర్ థట్ పర్పస్ వి హావ్ టు డౌన్‌లోడ్ పుట్టి అండ్ పుట్టిజెన్ సాఫ్ట్‌వేర్స్. ఓకేనా? డౌన్‌లోడ్ చేసుకోవాలి. అలాగే ఇన్‌స్టాలేషన్ కూడా చేసుకోవాలి. సో, ఒకసారి ఇప్పుడేంటంటే, మనం సాఫ్ట్‌వేర్‌ని ఆల్రెడీ డౌన్‌లోడ్ చేసుకున్నాం కదా! ఒకసారి ఓపెన్ చేద్దాం. 1 మినిట్ అండి. స్క్రీన్ స్ట్రక్ అయింది. నేను ఒకసారి స్టాప్ చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తాను. సో, ఇక్కడ మనకి ఏంటి అంటే, ఆల్రెడీ మీరు డౌన్‌లోడ్ చేసుకున్న సో, ఫస్ట్ పుట్టిజెన్‌లో మనం ఏదైతే పెమ్ ఫైల్ డౌన్‌లోడ్ చేసుకున్నాం కదా! ఆ పెమ్ ఫైల్‌ని మనం ఒకసారి పీపీకే ఫైల్‌గా మనం కన్వర్ట్ చేసుకోవాలండి. ఓకేనా? ఇక్కడ లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! లోడ్ క్లిక్ చేయండి. సో, మనకి డౌన్‌లోడ్స్‌లో పెమ్ ఫైల్ అనేది ఉంటుంది. ఒకసారి సెర్చ్ చేద్దాం నేమ్‌తో. లైనక్స్ న్యూ 111 పెమ్ ఫైల్ ఓపెన్. ఇక్కడ మనం అప్‌లోడ్ చేసిన వెంటనే మన పుట్టి కీ జనరేటర్ ఏం చేసిందంటే మన పెమ్ ఫైల్‌ని పీపీకే ఫైల్‌గా కన్వర్ట్ చేసిందండి. ఓకేనా? ఆ పీపీకే ఫైల్‌ని మనం ఇప్పుడు సేవ్ చేసుకొని ఉంచుకోవాలి. పీపీకే అంటే పుట్టి ప్రైవేట్ కీ అండి. ఓకేనా? ఫుల్ ఫార్మ్. సో, మీరు ఓకే క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేసి ఇక్కడ చూసారా? సేవ్ ప్రైవేట్ కీ అనే ఆప్షన్ మనకు కనిపిస్తుంది. సో, క్లిక్ ఆన్ సేవ్ ప్రైవేట్ కీ. సో, ఇక్కడ మనకి ష్యూరా అని అడుగుతున్నారు. సో, యెస్ అని క్లిక్ చేద్దాం. సో, డెస్క్‌టాప్ పైన మనం ఒక నేమ్ ఇద్దాం. లైనక్స్ 1122 అని 222 అని ఇచ్చాం కదా! సేవ్ చేద్దాం. ఓకేనా? సేవ్ చేశాక మీరు ఈ పుట్టి కీ జనరేటర్ అనేది మనం క్లోజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి అంటే నెక్స్ట్ మనం పుట్టి ఓపెన్ చేయాలి. పుట్టి ఓపెన్ చేశాక మనం ఇక్కడ హోస్ట్ ఐపీ అడ్రెస్ మన సర్వర్ ఉంది కదా! లాంచ్ అయ్యి, ఆ సర్వర్ ఐపీ అడ్రెస్ అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. సో, మనకి ఎక్కడ ఐపీ అడ్రెస్ వస్తుంది అని మీకు డౌట్ అయితే రావచ్చు. సో, ఇక్కడ చూడండి ఇన్‌స్టాన్స్ ఐడీ అని చెప్పి ఉంది కదా! మీరు ఈ ఇన్‌స్టాన్స్ ఐడీ పైన ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసాక ఇక్కడ చూసారా? మన కాన్ఫిగరేషన్ మొత్తం డిస్‌ప్లే అవుతుంది. ఓకేనా? మీరు లాంచ్ చేసుకున్న ఇన్‌స్టాన్స్ కాన్ఫిగరేషన్ మొత్తం డిస్‌ప్లే అవుతుంది. సో, ఇక్కడ నుంచి మనం పబ్లిక్ ఐపీ4 అడ్రెస్ అని ఉంది కదా! ఒకసారి ఇది కాపీ చేయాలి. కాపీ చేసి హోస్ట్ నేమ్ దగ్గర మనం పేస్ట్ చేసుకోవాలి. ఓకేనా? మీకిక్కడ చిన్న కాపీ సింబల్ క్లిప్ బోర్డ్ సింబల్‌లా కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేస్తే కాపీ అయిపోతుందండి. జస్ట్ మీరిక్కడ కంట్రోల్ వి చేస్తే అయిపోతుంది. ఓకేనా?
నెక్స్ట్ ఏంటి అంటే SSH అని ఉంది కదా! మనం లాస్ట్ టైమ్ SSHఏ కదా రూట్ డివైస్‌లో మనం సెలెక్ట్ చేసుకున్నాం. సో, క్లిక్ చేస్తాం. SSH అంటే సెక్యూర్ షెల్ అండి. ఇందులో ఆత్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసి మనం ఆల్రెడీ పెమ్ ఫైల్‌ని పీపీకే ఫైల్‌గా కన్వర్ట్ చేసుకున్నాం. సో, ఆ ఫైల్‌ని ఇక్కడ మనం అప్‌లోడ్ చేయాలి. ఒకసారి బ్రౌజ్ క్లిక్ చేద్దాం. బ్రౌజ్ క్లిక్ చేశాక డెస్క్‌టాప్ పైన మనం సేవ్ చేసాం కదా! ఈ నేమ్‌తో. సో, డబుల్ క్లిక్ చేసి ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక ఓపెన్ అని చేద్దాం. సో, ఇక్కడ మనకి ఇలా ఒక డైలాగ్ బాక్స్ అయితే వస్తుంది. అంటే హోస్ట్ మీకు ట్రస్ట్ వర్తేనా అని చెప్పి అడుగుతున్నారు. యెస్ అని చేద్దాం. ఒక్కసారి చూడండి. ఇది మన పుట్టి సాఫ్ట్‌వేర్ అండి. ఇప్పుడు మనం ఏ సర్వర్‌ని మనం లాంచ్ చేస్తున్నాం చెప్పండి మీరు? మనం లైనక్స్ సర్వర్‌ని కదా లాంచ్ చేస్తున్నాం. ఓకేనా? సో, మనం ఇక్కడ లైనక్స్ సర్వర్‌కి EC2 హైఫెన్ యూజర్ అని లాగిన్ అవ్వాలి. ఓకేనా? లాగిన్ అయ్యాక మీకిలా డిస్‌ప్లే అవుతుందండి. ఓకేనా? డిస్‌ప్లే అయ్యాక మీరు సుడో ఇవి లైనక్స్ కమాండ్స్ అండి. ఓకేనా? ఒక 5, 6 కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేస్తే మనకి లైనక్స్ సర్వర్ అనేది లాంచ్ అవుతుంది. సో, ఫస్ట్ మనం లైనక్స్ సర్వర్‌ని లాంచ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ లాగిన్ యాస్ EC2 హైఫెన్ యూజర్. ఓకేనా? ఇచ్చాక మనం సుడో స్పేస్ సు అంటే ఈ సుడో సు ఎందుకంటే ఒక పర్టిక్యులర్ రూట్ యూజర్‌కి ఒక పాత్ అనేది ప్రొవైడ్ చేస్తుందండి. ఓకేనా? ఒక యూజర్‌కి పాత్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఎందుకు అంటే ఒక సర్వర్‌ని లాంచ్ చేసుకోవడానికి గాని, లేదన్నా ఏదైనా యూజర్ అప్లికేషన్స్ రన్ చేయడానికి గాని, ఒక లాగిన్ అవ్వడానికి, అలాగే ఒక పాత్ రూట్ యూజర్‌గా యాక్సెస్ చేసుకోవడానికి సుడోసు కమాండ్ అనేది మనం యూజ్ చేస్తాం. సో, ఎంటర్ క్లిక్ చేయండి. సో, ఎంటర్ క్లిక్ చేశాక ఎం అప్డేట్ స్పేస్ హైఫెన్ స్పేస్ వై. సో, అప్డేట్ కమాండ్ మనం ఎందుకు యూజ్ చేయాలంటే, ఆల్రెడీ ఇన్‌స్టాలేషన్‌లో కొన్ని ఉంటాయి కదా! ఇన్‌స్టాలేషన్ అంటే ప్రీ ఇన్‌స్టాల్డ్ సాఫ్ట్‌వేర్స్ ఉంటాయి కదా! సో, అవి అప్‌గ్రేడ్ అవ్వడానికి అప్డేట్ అనే కమాండ్ అనేది మనం యూజ్ చేస్తాం. సో, ఎంటర్ క్లిక్ చేయండి. ఓకేనా? ఎంటర్ క్లిక్ చేశాక ఇన్‌స్టాల్ జెనిక్స్ ఇక్కడ ఇన్‌స్టాల్ ఎన్‌జెనిక్స్ అనేది ఒక సర్వర్ అండి. ఓకేనా? వెబ్ పేజెస్‌ని యాక్సెస్ చేసుకోవడానికి గాని, ఒక సర్వర్‌ని లాంచ్ చేయడానికి ఎన్‌జెనిక్స్ అనేది యూజ్ చేస్తాం. ప్రెజెంట్ లైనక్స్‌కి ఎన్‌జెనిక్స్ సర్వర్ అనేది మనం యూజ్ చేస్తాం లాంచ్ చేసుకోవడానికి. సో, ఎంటర్ క్లిక్ చేయండి. ఓకేనా? ఇక్కడ చూసారా? టు యూజ్ రన్ అని చెప్పి ఈ కమాండ్ మనకక్కడ ఎంటర్ చేయమన్నారు. సో, ఈ కమాండ్ అనేది మనం ఎంటర్ చేయాలి. సో, ఎంటర్ క్లిక్ చేయండి. మీకు ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్ అవుతుందండి. మీరు వెయిట్ చేయండి. ఓకేనా? సో, ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్ అయిపోయాక ఈస్ థిస్ ఓకే అని చెప్పి యెస్ ఆర్ నో అని మనకు అడుగుతున్నారు. సో, మనం వై అని టైప్ చేస్తే యెస్. ఓకేనా? నెక్స్ట్ ఏంటి అంటే CHK కాన్ఫిగ్ nginx స్పేస్ ఆన్ అంటే మనం ఇన్‌స్టాలేషన్ అయితే చేసాము. బట్ కాన్ఫిగరేషన్ చేసుకోవడానికి ఈ కమాండ్ అనేది యూజ్ చేస్తాం. ఎంటర్ చేయండి. ఓకేనా? ఎంటర్ చేశాక సర్వీస్ మీరు స్పెల్లింగ్ మిస్టేక్స్ అనేవి ఇక్కడ అవాయిడ్ చేయాలండి. స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే మనకి ప్రాబ్లమ్ అవుతుంది. సర్వర్ లాంచ్ అవ్వదు. ఓకేనా? సో, సర్వీస్ రీస్టార్ట్ అంటే మన సర్వర్ ఏదైతే ఉందో ఆ సర్వర్ లాంచ్ చేయడానికి ఈ కమాండ్ అనేది యూజ్ చేస్తాం. సర్వీస్ nginx రీస్టార్ట్. ఓకేనా? ఎంటర్ చేయండి.
ఓకేనా? రీడైరెక్టింగ్ టు బిన్ అని చెప్పి మనకొకటొచ్చింది కదా! సో, ఇప్పుడేం చేస్తారంటే ఇది మినిమైజ్ చేసుకొని మన ఐపీ అడ్రెస్ ఉంది కదా! ఐపీ అడ్రెస్ కాపీ చేసుకోండి. కాపీ చేసి మీరు బ్రౌజర్‌లో పేస్ట్ చేసుకోండి ఐపీ అడ్రెస్‌ని. ఓకేనా? ఎంటర్ క్లిక్ చేయండి. చూసారా? ఎన్‌జినిక్స్. వెల్కమ్ టు ఎన్‌జినిక్స్ ఆన్ అమెజాన్ లైనెక్స్. మనం లాంచ్ చేసిన సర్వర్ ఏంటండి? లైనెక్సే కదా! సో, మనకి మన సర్వర్ అనేది సక్సెస్‌ఫుల్‌గా లాంచ్ అయింది. ఓకేనా? ఫర్దర్‌గా ఈ పేజ్‌ని ఎలా ఎడిట్ చేస్తూ మన వెబ్‌సైట్ ఇన్ కేస్ మీకొక వెబ్‌సైట్ ఉందనుకోండి. ఆ వెబ్‌సైట్ ఐపీ అడ్రెస్‌ని ఇక్కడ ఎలా మెన్షన్ చేస్తూ సర్వీసెస్‌ని మనం ప్రొవైడ్ చేయొచ్చు అనేది ఫర్దర్ క్లాస్‌లో మీరు తెలుసుకుంటారు. ఓకేనా? ప్రెజెంట్ EC2 అంటే ఇక్కడి వరకే. ఓకేనా? సో, ఇది ప్రాసెస్ అండి. ఒక లైనక్స్ సర్వర్‌ని లాంచ్ చేయడానికి థిస్ ఈస్ ద బేసిక్ ప్రాసెస్. మీకు ఈ పేజ్ డిస్‌ప్లే అయింది అంటే సక్సెస్‌ఫుల్‌గా మీ లైనక్స్ సర్వర్ అనేది లాంచ్ అయిపోయింది అని ఐడెంటిఫికేషన్ పర్పస్‌కి ఈ పేజ్ అనేది డిస్‌ప్లే అవుతుంది. ఓకేనా? సో, ఆహ్, మీకు లైనక్స్ సర్వర్ లాంచింగ్ అర్థమైంది కదా! ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఒక్కసారి అడగండి. నేను స్లోగానే చెప్పానండి. నెక్స్ట్ ఉబాంటు అండ్ విండోస్ కూడా చెప్తానండి టుడే క్లాస్‌లో. ఓకే. ఓకే. ఫాస్ట్ అయింది అంటున్నారు. బట్ నేను స్లోగానే చెప్పాను. కోడ్స్ ఇస్తానండి. నేను చాట్ బాక్స్‌లో కోడ్స్ పెడతాను. ఒకసారి మీరు చూడండి. చూడండి లైనక్స్ కోడ్ నేను పెడతానండి. చాట్ బాక్స్‌లో మెన్షన్ చేస్తున్నాను. యాహ్! ఒకసారి చూడండి. ప్రాసెస్ అయితే అన్నిటికి సేమ్ ఉంటుంది. ఓకేనా? అంటే విండోస్‌కి కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. బట్ లైనక్స్ అండ్ ఉబాంటుకి సేమ్ ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే కొంచెం అర్థం కాలేదు అంటున్నారో, నేను మళ్ళీ ఒకసారి పుట్టి అండ్ పుట్టి జెన్‌ది ఎలా చేయాలనేది మీకు చెప్తాను. అలాగే ఉబాంటు కూడా మీకు చెప్తాను. సో, మీకప్పుడు కన్‌ఫ్యూజన్ అనేది ఉండదు. ఓకేనా? మీకు ల్యాబ్ మాన్యువల్ అనేది ప్రొవైడ్ చేస్తానండి. మీకు ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ స్క్రీన్ షాట్స్‌తో ఉంటుంది. మీకది యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. ఓకేనా? సో, మీకు డౌటయితే పుట్టి, పుట్టి జన్‌లో మీకు డౌటొచ్చింది కదా! ఒకసారి నేను మళ్ళీ అక్కడ చెప్తానండి. ఒక్కసారి చూడండి. ఇన్‌స్టాన్సెస్ అని ఉంది కదా! సో, మన ఇన్‌స్టాన్స్ అయితే రన్నింగ్ అవుతుందండి. ఓకేనా? ఇన్‌స్టాన్స్ స్టేట్‌లో మనకి మెన్షన్ అవుతుంది. రన్నింగ్ అని అవుతుంది. ఓకేనా? బట్ రన్నింగ్ అయిన ఇన్‌స్టాన్స్‌ని ఇంకా మనం సర్వర్‌లో లాంచ్ చేయాలి అంటే, మనం పుట్టి అండ్ పుట్టిజన్ సాఫ్ట్‌వేర్స్‌ని యూజ్ చేస్తూ, మనం పెమ్ ఫైల్ ఆల్రెడీ మనం కీపేర్ ఓకేనా? కీపేర్‌లో మనం ఒక పెమ్ ఫైల్‌ని డౌన్‌లోడ్ చేసాం. లైనక్స్ సర్వర్‌ని మనం ఇన్‌స్టాల్ చేసేటప్పుడు మనం పెమ్ ఫైల్‌ని డౌన్‌లోడ్ చేసాం. ఆ పెమ్ ఫైల్‌ని మనం పీపీకే ఫైల్‌గా కన్వర్ట్ చేయాలి. ఓకేనా? పీపీకే ఫైల్‌గా కన్వర్ట్ చేయడానికే పుట్టి అండ్ పుట్టిజన్ సాఫ్ట్‌వేర్స్ అనేవి మనకి యూజ్ అవుతాయి. సో, ఆ పుట్టి అండ్ పుట్టిజన్ సాఫ్ట్‌వేర్స్‌ని మనం ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి అనేది నేను మీకు సైట్‌లో చూపించాను. ఇంకా ఒకసారి చెప్పమంటే నేను మళ్ళీ ఒకసారి చూపిస్తానండి. ఎలా మనం చేసుకోవాలి అని. ఒకసారి చూడండి. జస్ట్ సింపుల్ ప్రాసెస్. ఫస్ట్ ఏంటంటే పుట్టి అండ్ పుట్టిజన్ ఫ్రీ డౌన్‌లోడ్ కనిపిస్తుంది కదా! మనం ఎంటర్ చేద్దాం. మీరు పుట్టి అండ్ పుట్టిజన్ ఫ్రీ డౌన్‌లోడ్ అని చెప్పి గూగుల్‌లో టైప్ చేయండి. టైప్ చేశాక పుట్టిజన్ డాట్ కామ్ అని చెప్పి మీకొక వెబ్‌సైట్ కనిపిస్తుంది కదా! జస్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీరు డ్రాగ్ చేస్తే మీకు డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్‌తో పుట్టి అండ్ పుట్టిజన్ కనిపిస్తాయి. ఓకేనా? సో, మీరు జస్ట్ ఇక్కడ ఫైల్ డాట్ ఈఎక్స్ఈ ఫైల్ క్లిక్ చేస్తే మీకు డౌన్‌లోడ్ అవుతుంది. డౌన్‌లోడ్ అయిన వెంటనే మనకి ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్ కూడా అయిపోతుంది. మీరు డౌన్‌లోడ్ అయ్యాక ఆ ఫైల్ ఓపెన్ చేస్తే ఇన్‌స్టాల్ అని చెప్పి అడుగుతారు. నెక్స్ట్ క్లిక్ చేసి ఇన్‌స్టాల్ అని చెప్తే అవుతుంది. ఓకేనా?
బోత్ పుట్టి అండ్ పుట్టీస్ సాఫ్ట్‌వేర్స్ ఆర్ నీడెడ్ అండి. సో, ఇక్కడి వరకు ప్రాసెస్ ఏంటంటే పుట్టి అండ్ పుట్టీస్ సాఫ్ట్‌వేర్స్‌ని మనం డౌన్‌లోడ్ చేసుకున్నాం. ఓకేనా? నెక్స్ట్ ఏంటి అంటే ఫస్ట్ పుట్టీజెన్ సాఫ్ట్‌వేర్‌ని మనం ఓపెన్ చేయాలి. ఫస్ట్ పుట్టీజెన్ ఓపెన్ చేస్తారు. ఓకేనా? పుట్టీజెన్ ఓపెన్ చేశాక చూడండి ఫస్ట్ మనం పుట్టీజెన్ ఓపెన్ చేశాక ఒకసారి పెమ్ ఫైల్ ఉంటుంది కదా! మీకు పెమ్ ఫైల్ డౌట్ ఉందా అండి? పెమ్ ఫైల్ ఎలా అని అడుగుతున్నారు. సో, ఇది క్లోజ్ చేసేయండి. వన్స్ క్లోజ్ ద సెషన్ అంటే ఓకే. ఓకేనా? సో, పెమ్ ఫైల్ ఎలా వస్తుంది అంటే మీరు లాంచ్ అని చెప్పి క్లిక్ చేస్తారు కదా! మొత్తం రివ్యూ 7 స్టెప్స్ ఉన్నాయి కదా! సిక్స్త్ స్టెప్స్‌లో మనం డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్‌ని సెలెక్ట్ చేసుకుంటూ వస్తాం. కీ పెయిర్, స్టోరేజ్, నెట్వర్క్ ఇలా డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్. లాస్ట్ స్టెప్‌లో మనం రివ్యూ అని ఉంటుంది. సో, రివ్యూలో మనం లాంచ్ క్లిక్ చేసినప్పుడు అక్కడ అడుగుతారండి. ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. ఓకేనా? డైలాగ్ బాక్స్‌లో ఏమొస్తుంది? మీ దగ్గర ఆల్రెడీ కీ పెయిర్ వాల్యూ ఉందా? అంటే ఎగ్జిస్టింగ్ కీ పెయిర్‌ని యూజ్ చేయాలనుకుంటున్నారా? లేదంటే కొత్తది డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటున్నారా? అని మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. సో, నేనిందాక కొత్త ఫైలే డౌన్‌లోడ్ చేశాను. సో, ఒకసారి మనం ఇక్కడ ఫస్ట్ పుట్టిజెన్ ఓపెన్ చేయాలి. పుట్టిజెన్ ఓపెన్ చేసి క్లిక్ చేస్తాం. లోడ్ క్లిక్ చేస్తే డౌన్‌లోడ్స్, డౌన్‌లోడ్స్‌లోనే కదా ఉంది. మనం ఏ నేమ్ ఇచ్చామండి? లైనెక్స్ న్యూ 111 అని ఇచ్చాం. సో, ఓపెన్ అని చేస్తారు. ఇక్కడ చూసారా? మనం పెమ్ ఫైల్‌ని పీపీకే ఫైల్‌గా కన్వర్ట్ చేసినప్పుడు, మీరు ప్రైవేట్ కీని సేవ్ చేయాలనుకుంటున్నారా? అని ఒక డైలాగ్ బాక్స్ అయితే వచ్చింది. అంటే ఇప్పుడు పీపీకే అంటే ఏం చెప్పానండి? పుట్టి ప్రైవేట్ కీ అని చెప్పాను కదా! సో, ఆ ఫైల్‌ని మనం సేవ్ చేయాలి. సో, ఓకే క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేశాక సేవ్ ప్రైవేట్ కీ అనేది మనం క్లిక్ చేయాలి. సో, యెస్. డు యూ వాంట్ టు సేవ్ థిస్ అని అడుగుతుంది. సో, యెస్ క్లిక్ చేస్తారు. యెస్ క్లిక్ చేసి డెస్క్‌టాప్ పైన మనం సమ్ నేమ్ ఆల్రెడీ మనం లైనెక్స్ 111, 222 అని చెప్పి కన్వర్ట్ చేసి పెట్టుకున్నాం. సో, సమ్ నేమ్ మీ యూజర్ చాయిస్ నేమ్ ఇచ్చి సేవ్ అని క్లిక్ చేస్తారు. ఓకేనా? సేవ్ అని క్లిక్ చేశాక ఈ విండో క్లోజ్ చేసేయండి. ఇది పుట్టిజెన్ అండి. ఓకేనా? ఫస్ట్ మీరు పుట్టిజెన్‌లోనే పెమ్ ఫైల్‌ని పీపీకే ఫైల్‌గా కన్వర్ట్ చేస్తారు. కన్వర్ట్ చేశాక ఆ ప్రైవేట్ కీని మీ సమ్ డెస్క్‌టాప్ ఆర్ డౌన్‌లోడ్స్ మీ సిస్టమ్‌లో స్టోర్ చేసి ఉంచుకుంటారు. ఆ ప్రైవేట్ కీని ఫర్ ఫర్దర్ పర్పసెస్. క్లోజ్ చేశాక నెక్స్ట్ మనం పుట్టి, పుట్టి సాఫ్ట్‌వేర్‌ని ఓపెన్ చేయాలి. పుట్టి సాఫ్ట్‌వేర్ ఓపెన్ చేశాక మనకిక్కడ హోస్ట్ నేమ్ అడుగుతున్నారండి. అంతే కదా! ఒక సర్వర్‌ని కనెక్ట్ చేయాలి అంటే హోస్ట్ ఐపీ అడ్రెస్ ఉండాలి కదా! సో, మనకి ఐపీ అడ్రెస్ ఎలా వస్తుంది అంటే ఇన్‌స్టెన్స్ ఐడీ ఉంది కదా! ఇన్‌స్టెన్స్ ఐడీ క్లిక్ చేస్తారు. ఇన్‌స్టెన్స్ ఐడీ క్లిక్ చేసినప్పుడు మనకిక్కడ పబ్లిక్ ఐపీ4 అడ్రెస్ అని చెప్పి అడ్రెస్ కనిపిస్తుంది కదా! ఇక్కడ మనకి స్క్వేర్ సింబల్ కనిపిస్తుంది కదా! ఒకసారి ఇక్కడ క్లిక్ చేస్తే కాపీ అయిపోతుందండి. ఓకేనా? పబ్లిక్ ఐపీ4 అడ్రెస్ కాపీడ్ అని ఉంది కదా! సో, పుట్టి సాఫ్ట్‌వేర్ ఓపెన్ చేసి కాపీ, పేస్ట్ చేస్తారు. చేసి మనం ఎస్ఎస్‌హెచ్ కదండీ రూట్. సో, ఎస్ఎస్‌హెచ్ అంటే సెక్యూర్ షెల్. ఓకేనా? నెక్స్ట్ ఆత్ క్లిక్ చేస్తారు. ఫస్ట్ ఐపీ అడ్రెస్ పేస్ట్ చేస్తారు. తర్వాత ఎస్ఎస్‌హెచ్‌లో ఆత్ సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత ప్రైవేట్ కీ ఏదైతే ఉందో బ్రౌజ్. ఈ 2లో ఏదైనా మనం సెలెక్ట్ చేసుకోవచ్చండి. లైనెక్స్ ఓకేనా? ఓపెన్ అని క్లిక్ చేస్తాం. క్లిక్ చేశాక మనకి విండో అనేది ఓపెన్ అవుతుంది. మనం కమెంట్స్ అనేవి ఇస్తే మన లైనెక్స్ సర్వర్‌కి కనెక్ట్ అవుతుంది. ఓకేనా? అమ్మ ఇప్పటి వరకు మీకేమైనా డౌట్స్ ఉంటే మీరు ఒకసారి మళ్ళీ అడగండి. ఓకేనా?
అంటే ఉబాంటు కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. అదొకసారి ఫస్ట్ టైమ్ కనుక మీకు కొంచెం కన్‌ఫ్యూజ్‌గా ఉండొచ్చు. ఉబాంటు కూడా చూస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఓకేనా? 32 బిట్టా అంటే శివశంకర్ గారు మీరొక్కసారి మీ పీసీలో ప్రాపర్టీస్ ఉంటాయి కదా! మీ పీసీ కాన్ఫిగరేషన్ బేస్ చేసుకొని 32 ఆర్ 64 ఓకేనా? మీ కాన్ఫిగరేషన్ బేస్ చేసుకొని మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? పుట్టి అండ్ పుట్టిజన్ సాఫ్ట్‌వేర్స్. లైనక్స్ కమెంట్స్ నేను సెండ్ చేస్తానండి. ఓకేనా? అమ్మ పెమ్ అంటే ప్రైవసీ ఎన్హాన్స్‌డ్ మెయిల్ అమ్మ. ప్రైమరీ ప్రీవియస్ కాదు. ఓకేనా? ప్రైవసీ ఎన్హాన్స్‌డ్ మెయిల్. పీపీకే అంటే ఒకసారి నేను చాట్ బాక్స్‌లో పెడతాను. ఆ పెమ్ ఫైల్ నేను ముందే డౌన్‌లోడ్ చేయలేదండి. క్లాస్ అవుతున్నప్పుడే డౌన్‌లోడ్ చేశాను. ఓకేనా? మొబైల్‌లో చేయడం కొంచెం కష్టమండి. మొబైల్‌లో మాక్సిమం అవ్వకపోవచ్చు. మీరు ల్యాప్‌టాప్‌లోనే ట్రై చేస్తే బెటర్. ఓకేనా? పీపీకే అంటే పుట్టి ప్రైవేట్ కీ. అలాగే ఎస్ఎస్‌హెచ్ అంటే సెక్యూర్ షెల్. ఓకేనా? ఇవి అబ్రివియేషన్స్. అలాగే మీకింకా కొంచెం కన్‌ఫ్యూజన్ ఏమైనా ఉంటే మనం ఉబాంటు సర్వర్ లాంచ్ చేసినప్పుడు మీ కన్‌ఫ్యూజన్ మొత్తం పోతుంది. ఓకేనా? లేదండి. మీరు ఆల్రెడీ డౌన్‌లోడ్ చేసిన ఫైల్స్‌ని యూజ్ చేసుకోవచ్చు. ఎవ్రీ టైమ్ మీరు కొత్తగా డౌన్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో, మీరు ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేసి డౌన్‌లోడ్ చేసి పెమ్ ఫైల్‌ని పీపీకే ఫైల్‌గా కన్వర్ట్ చేస్తారు కదా! ఆ ఫైల్‌ని మీరు మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? స్టాప్ కూడా మనం ఒకసారి చూద్దాం. నేను స్క్రీన్ షేర్ చేస్తానండి. ఒక ఇన్‌స్టాన్స్‌ని ఎలా స్టాప్ చేయాలి అనేది చూద్దాం. రికార్డింగ్ అవుతుందండి. రికార్డింగ్ వీడియోస్ పెట్టమంటున్నారా? షేర్ చేస్తారు గ్రూప్‌లో. ఒకసారి మీరిక్కడ ఇన్‌స్టాన్సెస్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మన ఇన్‌స్టాన్స్ ఏదైతే మనం లైనక్స్ ఇన్‌స్టాన్స్ లాంచ్ చేసామో, ఆ లైనక్స్ ఇన్‌స్టాన్స్ అనేది రన్నింగ్ అవుతూ ఉంది. సో, ఇక్కడ ఇన్‌స్టాన్స్ ఐడీ పైన ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసాక మనకిక్కడ ఇన్‌స్టాన్స్ స్టేట్ అని చెప్పి ఉంటుంది ఆప్షన్. ఒకసారి అక్కడ క్లిక్ చేస్తే మీకు డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయండి. స్టాప్, రీబూట్, టెర్మినేట్. స్టాప్ మీరెప్పుడు చేయాలి అంటే, సపోజ్ మీరీ 1 అవర్‌కి ఇన్‌స్టాన్స్ యూజ్ చేసుకున్నారు. ఆ 1 అవర్ తర్వాత మీకు ఆఫ్టర్ 1 వీక్ ఆర్ 2 వీక్స్ తర్వాత మళ్ళీ మీకు సేమ్ ఇన్‌స్టాన్స్‌తో మీకు వర్క్ ఉంటుంది అన్నప్పుడు మీరు స్టాప్ చేస్తారు. లేదు మాకు కంప్లీట్‌గా ఈ ఇన్‌స్టాన్స్‌తో అసలు యూజ్ లేదు అనుకున్నప్పుడు మీరు టెర్మినేట్ చేస్తారు. రీబూట్ అనేది ఎప్పుడు చేస్తారంటే సమ్ ఇంటర్నల్ ఇష్యూస్ వల్ల సమ్‌టైమ్స్ ఏమవుతుంది అంటే మీరు లాంచ్ చేసిన ఇన్‌స్టాన్స్ అనేది ప్రాపర్‌గా ఇన్‌స్టాన్స్ అవ్వదు. ఓకేనా? ఇన్‌స్టాల్ అవ్వదు. అలాగే యాక్సెస్‌కి సమ్ ప్రాబ్లమ్స్ చూపిస్తదనమాట. సో, అలాంటప్పుడు మీరు రీబూట్ చేసుకుంటారు. రీబూట్ అంటే మళ్ళీ ప్రాపర్‌గా ఇంకా ఏమైనా ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఉంటే అవి కంప్లీట్ అవుతాయండి. అర్థమైందా? ప్రాబ్లమ్స్ ఉంటే అవి సాల్వ్ అవుతాయి. సాల్వ్ అయ్యి మీకు ఇన్‌స్టాన్స్ అనేది న్యూగా లాంచ్ అవుతుంది. సో, మనకిప్పుడు ఫర్దర్‌గా ఇన్‌స్టాన్స్ అనేది యూజ్ లేదు. సో, ఐ విల్ టెర్మినేట్ థిస్ ఇన్‌స్టాన్స్. సో, క్లిక్ ఆన్ టెర్మినేట్. మనకిక్కడ కన్ఫర్మేషన్ మెసేజ్ అనేదొస్తుంది. సో, టెర్మినేట్ క్లిక్ చేయాలి. టెర్మినేట్ క్లిక్ చేశాక కూడా మీరొక్కసారి ఇన్‌స్టాన్సెస్‌లోకి వెళ్లి చెక్ చేసుకోవాలండి. ఎయిదర్ యువర్ ఇన్‌స్టాన్స్ వాస్ టెర్మినేటెడ్ ఆర్ నాట్ అని చెప్పి మీరు చెక్ చేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ షట్టింగ్ డౌన్ అని చెప్పి మీకు ఇన్‌స్టాన్స్ స్టేట్ అనేది హాల్ట్‌లో ఉంది కదా! సో, ఇలాంటప్పుడు మీరు లాగౌట్ చేశారనుకోండి, లాగౌట్ చేసినా కూడా మీకు క్రెడిట్స్ అనేవి తగ్గిపోతుంటాయి. సో, మీరు ప్రాపర్‌గా ఇక్కడ టెర్మినేటెడ్ అని విజిబుల్ అయిన తర్వాత మాత్రమే లాగౌట్ చేయాలి. ఓకేనా? సో, జస్ట్ వెయిట్ ఫర్ 5 మినిట్స్. ఇది టెర్మినేట్ అని మనకు చూపిస్తుంది ఇన్‌స్టాన్స్ స్టేట్. సో, ఒకసారి రిఫ్రెష్ చేసుకుందాం.
సో, ఇక్కడ మనకి చూసారా ఇన్‌స్టాన్స్ స్టేట్ అనేది టెర్మినేట్ అయిపోయింది. ఓకేనా? నౌ యూ కెన్ లాగ్ ఔట్. ఓకేనా? ఇన్‌స్టాన్స్ వల్ల యూజ్ ఏంటి అని అంటున్నారు. ఒక ఇన్‌స్టాన్స్‌ని మనం యూజ్ చేసుకుంటే, మన సర్వీసెస్ ఏవైతే మీకు మీ కాన్ఫిగరేషన్స్‌కి, అప్లికేషన్స్‌కి అలాగే మీకేదైనా వర్క్ అంటే ఇప్పుడు చూడండి మీకు వెబ్ పేజెస్ ఉన్నాయి, వెబ్ సర్వర్ ఉంది, ఐపీ అడ్రెసెస్ ఉన్నాయి. మీరు మోర్ పీపుల్‌ని రీచ్ అవ్వాలనుకుంటున్నారు. అలాంటప్పుడు మీరు ఇన్‌స్టాన్సెస్ క్రియేట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అలాగే యెస్టర్‌డే క్లాస్‌లో నేను చెప్పాను. ఒక EC2 వల్ల యూజ్ ఏంటి? అలాగే ఇన్‌స్టాన్సెస్ లాంచ్ చేయడం వల్ల మనకి మెయిన్ యూజ్ ఏంటంటే మనీ సేవ్ అవుతుంది. అలాగే టైమ్ కూడా సేవ్ అవుతుంది. ఓకేనా? ఎవ్రీ టైమ్ మన కొత్త సాఫ్ట్‌వేర్ బై చేస్తూ ఇన్‌స్టాల్ చేసుకోవడం ఇట్స్ వెరీ డిఫికల్ట్ టాస్క్ అండి. సో, మనం ఎవ్రీ టైమ్ ఆ ప్రాసెస్ అంతా చేయకుండా, మన వర్క్ ఉన్నప్పుడు జస్ట్ సింపుల్‌గా ఇలా లాంచ్ చేసుకోవచ్చనమాట. సర్వర్స్ ఆర్ సర్వీసెస్ అనేవి. ఓకేనా? టెర్మినేట్‌కి ఎక్కువ టైం పట్టదండి. ఆల్రెడీ టెర్మినేట్ అయిపోయింది. బట్ టెర్మినేట్ అయినది డిలీట్ చేయడానికి మనకేముండదండి ఆప్షను. ఓకేనా? ఒకసారి నేను ప్రాక్టికల్‌గా చూపిస్తాను. ఇక్కడ చూడండి యాక్షన్స్‌లో మనకన్నీ ఇలా కాదు. ఐడీ పైన క్లిక్ చేయండి. ఐడీ పైన క్లిక్ చేస్తే ఇన్‌స్టాన్స్‌లో చూడండి. మీరు ఆల్రెడీ టెర్మినేట్ చేశారు. బట్ ఇక్కడ ఆప్షన్స్ అన్నీ డిజేబుల్‌లో ఉన్నాయి. మరి ఆ టెర్మినేట్ అయినది మనం డిలీట్ చేయలేమనమాట. సో, మనకి విజిబుల్‌గా ఉంటుంది. ఎప్పటి వరకు ఉంటుందంటే, ఒకసారి సైన్ ఔట్ చేసి, సైన్ ఇన్ చేస్తే మరి మీకిక్కడ కనిపించదనమాట. ఇట్ టేక్స్ 2-3 అవర్స్. టెర్మినేట్ అయిపోయింది కంప్లీట్‌గా డిలీట్ అవ్వడానికి. అది ఇంటర్నల్‌గా డిలీట్ అయిపోతుందండి. ఓకేనా? మనమేం చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? లైనెక్స్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్ అండి. ఓకేనా? మనం ఇప్పుడు ప్రెజెంట్ లాంచ్ చేసింది లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ప్లస్ ఎన్‌జినిక్స్ సర్వర్. ఓకేనా? బోత్. ఇక్కడ లాంచ్ చేసి ఉంచేస్తే మనకి కంపల్సరీగా క్రెడిట్ పాయింట్స్ అనేవి తగ్గిపోతాయండి. ఇన్ కేస్ మీరు టుడే ప్రాక్టీస్ చేసినా కూడా, మీరు వన్స్ ఇన్‌స్టాల్ అయ్యాక మీరు కంప్లీట్‌గా టెర్మినేట్ ఆర్ స్టాప్ అనేది చేయాలి. లేదు అంటే మీకు క్రెడిట్ పాయింట్స్ తగ్గిపోతాయి. ఇన్‌స్టాన్స్ వల్ల యూజ్ ఆల్రెడీ నేను చెప్పాను. మీరు వెబ్ పేజెస్ ఆర్ వెబ్ సర్వర్స్‌ని మీరు క్లౌడ్‌లో ప్లేస్ చేయొచ్చు. అలాగే డిఫరెంట్ పర్పసెస్‌కి మీరు యూజ్ చేసుకోవచ్చు. మీరు మల్టిపుల్ ఇన్‌స్టాన్సెస్ లాంచ్ చేసుకోవచ్చండి. ఒక ఇన్‌స్టాన్స్ రన్నింగ్‌లో ఉన్నప్పుడే మీరు ఇంకో ఇన్‌స్టాన్స్ లాంచ్ చేసుకోవచ్చు. ఓకేనా? మీకు 0 క్రెడిట్ పాయింట్స్ అంటే ఏవో సర్వీసెస్ మీరు ఓపెన్ చేసి ఉండొచ్చు. లేదంటే ఒకసారి రిఫ్రెష్ చేస్తూ ఉండండి. ఓకేనా? సో, ఇంకా మీకేమి డౌట్స్ లేకపోతే నేనొకసారి ఉబాంటూ చెప్తానండి. ఉబాంటూ ఎలా లాంచ్ చేయాలో చూద్దాం. నెక్స్ట్ విండోస్ చూద్దాం. ఇన్‌స్టాన్స్ స్టాప్ చేస్తే మీకు క్రెడిట్ పాయింట్స్ తగ్గవండి. మీరు క్రెడిట్ పాయింట్స్ ఉన్నంత వరకే మీరు ప్రాక్టీస్ చేసుకోగలరు. ప్రెజెంట్ మీకు 100 వచ్చుంటాయి క్రెడిట్ పాయింట్స్. అవి 0 అయిపోతే మీరు ప్రాక్టీస్ చేయలేరు. ఓకేనా? సో, మీకు ఇన్‌స్టాన్సెస్ అనేవి కంపల్సరీగా మీరు స్టాప్ చేయాలి. లేదండి. జస్ట్ మీరు లైనెక్స్ మనం వెబ్ సర్వర్ అనేది లాంచ్ చేసాం కదా! ఫర్దర్‌గా వీపీఎన్ వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ వస్తుంది. వీపీఎన్, వీపీసీ అని చెప్పి. ఆ కాన్సెప్ట్‌లో మీరు ఒక పర్టిక్యులర్ ఐపీని ఈ ఐపీతో రీప్లేస్ చేస్తారు. రీప్లేస్ చేసినప్పుడు మీరు ఏదైతే వెబ్‌సైట్ ఆర్ వెబ్ సర్వర్ ఉంటుందో, ఆ వెబ్‌సైట్ అనేది డైరెక్ట్‌గా ఇక్కడ డిస్‌ప్లే అవుతుంది. ఈ ఐపీని మీరప్పుడు మీ కస్టమర్స్ ఆర్ యూజర్స్‌కి ఇవ్వచ్చు. ఓకేనా?
అదే నేను చెప్తున్నానండి. ఫర్దర్‌గా మీకు యూజ్ ఉంటుంది అంటే మీరు స్టాప్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. లేదు మీకు ఆ ఇన్‌స్టాన్స్‌తో అసలు యూజ్ లేదంటే టెర్మినేట్ చేయండి. ఓకేనా? ప్రతిసారి డౌన్‌లోడ్ చేసుకోవాలా అంటున్నారు. ఏం డౌన్‌లోడ్ చేసుకోవాలండి? అంటే పెమ్ ఫైల్ అని అంటున్నారా? పెమ్ ఫైల్ వన్స్ డౌన్‌లోడ్ చేసి పీపీకేగా కన్వర్ట్ చేసుకుంటే మీరు యూజ్ చేసుకోవచ్చు. అలాగే పుట్టి అండ్ పుట్టిజన్ సాఫ్ట్‌వేర్స్ కూడా వన్స్ డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేసుకుంటే ఫర్దర్‌గా మీరు వాటినే యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? నో ప్రాబ్లమ్. యాహ్! డిలీట్ అంటే టెర్మినేట్ ఈస్ నథింగ్ బట్ డిలీట్ అండి. ఓకేనా? మీరు వన్స్ ఇక్కడ టెర్మినేట్ చేశారంటే డిలీట్ అయిపోతుంది. రీస్టార్ట్ అనేది ఉండదండి. బట్ మీరు సేమ్ ఇన్‌స్టాన్స్‌ని మళ్ళీ ఫస్ట్ ప్రాసెస్ ఉంది కదా! లాంచ్ 7 స్టెప్స్ ఉన్నాయి కదా! సేమ్ మళ్ళీ చేసుకోవచ్చు. ఓకేనా? సో, మనం ఒక్కసారి ఉబుంటూ కూడా చూద్దాం. సో, ఫస్ట్ లాంచ్ చేసుకోవడానికి ఇన్‌స్టాన్సెస్ క్లిక్ చేయండి. పెమ్ ఫైల్ ఏమైనా మిస్ అయితే మీరు మళ్ళీ డౌన్‌లోడ్ చేసుకోవచ్చండి. సేమ్ ప్రాసెస్ కంటిన్యూ చేసి మీరు మళ్ళీ కొత్తది డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? కొత్తది డౌన్‌లోడ్ చేసుకొని సేమ్ ప్రాసెస్ మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు. స్టాప్ చేస్తే క్రెడిట్స్ తగ్గవండి. రన్నింగ్ అని చెప్పి మనకి స్టార్టింగ్‌లో లాంచ్ చేసినప్పుడు రన్నింగ్ అని వచ్చింది కదా! రన్నింగ్ ఉంటేనే మనకి క్రెడిట్ పాయింట్స్ అనేవి తగ్గుతాయి. ఎయిదర్ స్టాప్ ఆర్ టెర్మినేటెడ్ నో ప్రాబ్లమ్. క్రెడిట్ పాయింట్స్ అనేవి తగ్గవు. మళ్ళీ మళ్ళీ సేమ్ క్వెషన్స్ అడుగుతున్నారు. నో నీడ్ టు డౌన్‌లోడ్ పెమ్ ఫైల్ అగైన్ అండ్ అగైన్. వన్స్ డౌన్‌లోడ్ చేస్తే మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? వర్క్ బెంచ్‌లో అకౌంట్ డీటెయిల్స్ క్లిక్ చేస్తే కాపీ అండ్ పేస్ట్ కమాండ్ అండ్ ఏడబ్ల్యూఎస్ క్రెడెన్షియల్స్ అని వస్తుంది. అకౌంట్ డీటెయిల్స్ కాదండి. అక్కడ మీకు స్టార్టర్ అకౌంట్ అని చెప్పి ఉంది కదా! స్టార్టర్ అకౌంట్ క్లిక్ చేసి కన్సోల్ క్లిక్ చేయండి. ఓకేనా? క్లిక్ చేస్తే మీకు ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ అనేవి కనిపిస్తాయి. లైనక్స్ కామెంట్స్ నేను చెప్తానండి. క్లాస్ లాస్ట్‌లో నేను ఒక 5 మినిట్స్ ఉందన్నప్పుడు నేను మీకు లైనక్స్, ఉబుంటూ ఎట్ ఎ టైమ్ ఇస్తాను. ఓకేనా? మన ఉబుంటూది కూడా ఒకసారి చూద్దాం. సో, ఫస్ట్ ఇన్‌స్టాన్సెస్ క్లిక్ చేయండి. ఇన్‌స్టాన్సెస్ క్లిక్ చేసాక ఈ పేజ్ అనేది విజిబుల్‌గా ఉంది కదా! లాంచ్ ఇన్‌స్టాన్స్ క్లిక్ చేయండి. సో, మనకి డిఫరెంట్ ఏఎంఐస్ అనేవి కనిపిస్తున్నాయి కదా! ఇక్కడ నేనేం చెప్పానండి ముందు మీరు ఫ్రీ టైర్ సెలెక్ట్ చేసుకుంటారా? ఫ్రీ టైర్ లేనిది సెలెక్ట్ చేసుకుంటారా? ఒకసారి చాట్ బాక్స్‌లో రెస్పాండ్ అవ్వండి. థాంక్ యూ ఫర్ యువర్ రెస్పాన్సెస్ అండి. ఫ్రీ టైర్ అనేది మాత్రమే మనం సెలెక్ట్ చేసుకోవాలి. లేదు అంటే మీరు పే చేయాల్సొస్తుంది. సో, ఈ పాయింట్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఒక సర్వర్‌ని లాంచ్ చేసేటప్పుడు ఓకేనా? నెక్స్ట్ ఉబుంటూ అని ఉంది కదా! మనం ఇది సెలెక్ట్ చేసుకుందాం. సో, సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేమ్ 7 స్టెప్స్ ప్రాసెస్ అనేది సేమ్ అండి. ఓకేనా? నో చేంజ్ ఇన్ ద ప్రాసెస్. ఓకేనా? జస్ట్ మనం ఇందాక ఈ ప్రాసెస్ అంతా చెప్పుకున్నాం. ఓకేనా? నెక్స్ట్ టీ2 మైక్రో అనేది మనం ఇన్‌స్టాన్స్ అనేది సెలెక్ట్ చేస్తున్నాం. ఇక్కడ సీపీయూస్ ఎన్నున్నాయి, మెమరీ, ఈబీఎస్ ఉంది. సో, థిస్ ఈస్ ద కాన్ఫిగరేషన్. ఓకేనా? నెక్స్ట్ క్లిక్ చేస్తారు. నెక్స్ట్ క్లిక్ చేశాక మనకిక్కడ చూడండి ఇన్‌స్టాన్సెస్ ఇది కూడా మనం డిఫాల్ట్‌గా ఉంచేయాలి. ఓకేనా? నో చేంజెస్ ఆర్ అలౌడ్. అంటే మీకు సబ్‌నెట్ ఏదైనా ఉంటే మీరిక్కడ ప్రొవైడ్ చేయొచ్చు. లేదంటే సేమ్ ఇలానే మీరు ఉంచేయాలి. అలాగే యాడ్ స్టోరేజ్ క్లిక్ చేయండి. ఇక్కడ స్టోరేజ్‌లో కూడా మీకు ఫర్దర్‌గా అడిషనల్‌గా ఏమైనా స్టోరేజ్ కావాలి అని అనిపిస్తే మీరు యాడ్ న్యూ వాల్యూమ్ అని క్లిక్ చేయండి. లేదు అంటే సేమ్ ఇలానే ఉంచేయండి. ఉంచి యాడ్ ట్యాగ్స్ క్లిక్ చేయండి. సో, ట్యాగ్స్ అనేవి ఎందుకండి? ఒక పర్టిక్యులర్ ఐడెంటిఫికేషన్ పర్పస్‌కి అని చెప్పుకున్నాం కదా! మన ఇన్‌స్టాన్స్‌ని ఐడెంటిఫై చేయడానికి
ట్యాగ్స్ అనేవి యూజ్ చేస్తాం. ట్యాగ్స్‌లో కీ అండ్ వాల్యూస్ ఉంటాయి. ఓకేనా? సో, ఆ కీ అండ్ వాల్యూస్‌ని మనం యాడ్ చేయాలి. యాడ్ చేసి ఇది ఉబంటు కదా! ఉబంటు అని చెప్పి ఉబంటు ఆల్రెడీ ఉందండి. ఉబంటు 1.1 అని చెప్దాం. అలాగే వాల్యూ అనేది సమ్ న్యూ 2, 3 అని ఇద్దాం. ఓకేనా? ఇచ్చి కాన్ఫిగర్. సో, ఇక్కడ చూడండి సెక్యూర్ షెల్ అని చెప్పుకున్నాం కదా! ఎస్ఎస్‌హెచ్ అంటే. సో, ఇదేంటంటే ట్రాఫిక్‌ని అవాయిడ్ చేస్తూ అనాథరైజ్డ్ యాక్సెస్‌ని అవాయిడ్ చేయడానికి మనం యూజ్ చేస్తాం అని చెప్పాం. అంటే మల్టిపుల్ యూజర్స్ అనేవాళ్ళు ఎట్ ఎ టైమ్ యూజ్ చేస్తున్నప్పుడు ట్రాఫిక్ అనేది ఉంటుంది. సో, ఆ ట్రాఫిక్‌ని బ్యాలెన్స్ చేసుకోవడానికి మనం సెక్యూరిటీ గ్రూప్ అనేది యూజ్ చేస్తాం. సో, యాడ్ రూల్ క్లిక్ చేస్తారు. క్లిక్ చేసి ఆల్ ట్రాఫిక్ క్లిక్ చేసి ఇక్కడ ఎనీవేర్ అంటే ఎవరు యూజ్ చేసుకోవచ్చు అనంటే ఎనీవేర్. ఓకేనా? రివ్యూ అండ్ లాంచ్. సో, థిస్ ఈస్ ద టోటల్ కాన్ఫిగరేషన్ వాట్ యూ హావ్ సెలెక్టెడ్. ప్రీవియస్‌గా మనం 6 స్టెప్స్‌లో ఏవైతే సెలెక్ట్ చేసామో ఇది. సో, ఇక్కడ ఎడిట్ కూడా మనకుంది. నేను ఇందాక కూడా చెప్పాను లాస్ట్ టైమ్. సో, ఎడిట్ చేయాలి అనుకుంటే మీరు ఏదో ఒక ఆప్షన్ ఎడిట్ క్లిక్ చేస్తారు. లేదంటే జస్ట్ లాంచ్. సో, లాంచ్ చేస్తున్నప్పుడు నేను మళ్ళీ న్యూ కీ పెయిర్ నుంచే చెప్తాను. మీకు అర్థం కాలేదంటున్నారు కనుక. సో, క్రియేట్ ఏ న్యూ కీ పెయిర్. న్యూ కీ పెయిర్ చేసినప్పుడు మనం ఒక నేమ్ అయితే ఇద్దాం. ఉబంటు 112223 అని ఇచ్చాం కదా! సో, క్లిక్ ఆన్ డౌన్‌లోడ్. నేను ఇక్కడి నుంచి కొంచెం స్లోగా చెప్తానండి. మీకు కన్‌ఫ్యూజ్ అంటున్నారు. ప్రీవియస్‌దంతా సేమ్ ప్రాసెస్ సేమ్ అండి. సో, ఇక్కడి నుంచి మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి క్లియర్‌గా. నేను మళ్ళీ చెప్పాను మీకు. ఇప్పుడు కూడా ఇంకొకసారి చెప్తాను. ఓకేనా? డౌన్‌లోడ్ కీ పెయిర్ క్లిక్ చేయండి. డౌన్‌లోడ్ కీ పెయిర్ క్లిక్ చేశాక మీకు పెమ్ ఫైల్ అనేది డౌన్‌లోడ్ అయ్యింది. ఓకేనా? పెమ్ ఫైల్ అనేది డౌన్‌లోడ్ అయింది. సో, ఇప్పుడు లాంచ్ ఇన్‌స్టాన్సెస్ క్లిక్ చేయండి. లాంచ్ ఇన్‌స్టాన్స్ క్లిక్ చేస్తే మనకి పేజ్ ఓపెన్ అయింది. అండ్ మీకిక్కడ స్టేటస్ కనిపిస్తుంది. ఒకసారి చూసారా? యువర్ ఇన్‌స్టాన్సెస్ ఆర్ నౌ లాంచింగ్. ఇన్‌స్టాన్సెస్ అనేవి లాంచ్ అవుతున్నాయి అని చెప్పి. సో, వ్యూ ఇన్‌స్టాన్సెస్ క్లిక్ చేయండి. సో, పెండింగ్‌లో కనిపిస్తుంది స్టేట్ అనేది. ఇక్కడ స్టేట్ అనేది మనకి రన్నింగ్ అని చెప్పి ఉండాలి. ఓకేనా? సో, అప్పటి వరకు మనం ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. సో, చూసారా మనకిక్కడ రన్నింగ్ అని చెప్పొస్తుంది. సో, ఇక్కడ చూడండి మనకి ఇక్కడ కీ నేమ్ కనుక ఇన్ కేస్ మనం ప్రొవైడ్ చేయకపోతే, మనం ఇక్కడ ఐడెంటిఫై చేయలేమండి. అంటే మనం ఇక్కడ నేమ్ ఇచ్చాము. ఇట్స్ ఓకే. బట్ ఇక్కడ నేమ్ అనేది ఇక్కడ లేదు చూసారా? మనం ఇందాక ఎడిట్ చేసి నేమ్ ఇచ్చాం. బట్ నేమ్ ఇవ్వకపోతే మనం ఏ ఇన్‌స్టాన్స్, ఏ ఐడీ అనేది మనం ఐడెంటిఫై చేయలేం. కీ నేమ్ అనేది లేకపోతే. చూడండి ఇక్కడ లైనెక్స్ న్యూ అని చెప్పి 111 అని చెప్పి ఉంది. అలాగే ఉబాంటు అని చెప్పి ఉంది. సో, ఇది కీ నేమ్ అనేది ఒక పర్టిక్యులర్ ఇన్‌స్టాన్స్ ఐడెంటిఫికేషన్ పర్పస్‌కి మనం యూజ్ చేస్తాం. సో, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ ఎడిట్‌లా పెన్సిల్‌లా సింబల్ కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేసి మనం నేమ్ ఇద్దాం. మనం లాంచ్ చేసిన సర్వర్ ఏంటి? ఉబంటు. సేవ్. అయింది కదా! ఓకేనా? సో, ఇన్‌స్టాన్స్ స్టేట్ అనేది రన్నింగ్ కనిపిస్తుంది. ఇదంతా క్లియర్‌గా ఉంది. సో, ఇక్కడ ఏం చేయాలంటే ఇన్‌స్టాన్స్ ఐడీను ఒకసారి క్లిక్ చేద్దాం. సో, నెక్స్ట్ ఏంటి అంటే మనం ఇక్కడ పెమ్ ఫైల్ డౌన్‌లోడ్ చేసాం మీకు గుర్తుంది కదండీ! పెమ్ ఫైల్ అనేది మనం డౌన్‌లోడ్ చేసాం. కీపేర్ పెమ్ ఫైల్ అనేది. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ పెమ్ ఫైల్ డౌన్‌లోడ్ చేసి సర్వర్‌ని మనం లాంచ్ చేశాక మనం ఫస్ట్ పుట్టి జెన్ ఓపెన్ చేయాలి.
థ్యాంక్స్ ఫర్ వెయిటింగ్ అండి. ఒకసారి మనం ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలి? మన పెన్ ఫైల్‌ని డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత పుట్టిజన్ సాఫ్ట్‌వేర్‌ని మనం ఓపెన్ చేయాలి. పుట్టిజన్ ఓకేనా? పుట్టిజన్ సాఫ్ట్‌వేర్ ఓపెన్ చేయాలి. మీరు గుర్తుపెట్టుకోండి. పుట్టిజన్ ఓపెన్ చేశాక లోడ్ అనే ఆప్షన్ మనకు కనిపిస్తుంది కదా! లోడ్ క్లిక్ చేయండి. లోడ్ క్లిక్ చేశాక డౌన్‌లోడ్స్‌లో మనం నేమ్ ఏమి ఇచ్చామండి? ఉబుంటు 1123 అనుకుంటా. ఒకసారి క్లిక్ చేసి ఓపెన్. సో, మనకి పెమ్ ఫైల్ అనేది పీపీకే ఫైల్‌గా కన్వర్ట్ అయింది. కన్వర్ట్ అయిన తర్వాత ఓకే క్లిక్ చేసి, ఆ ఫైల్‌ని మన సమ్ లొకేషన్‌లో మనం సేవ్ చేసుకోవాలి. మన డెస్క్‌టాప్‌లో. ఓకేనా? సేవ్ ప్రైవేట్ కీ. సో, వాళ్ళు సేవ్ చేయాలా? వద్దా? అని అడుగుతున్నారు. సో, క్లిక్ ఆన్ సేవ్. సో, డెస్క్‌టాప్ పైన మనం సేవ్ చేద్దాం. ఉబుంటు. ఉబుంటు సేవ్. ఓకేనా? సేవ్ చేశాక మీరు ఫస్ట్ పుట్టిజన్ సాఫ్ట్‌వేర్ యూజ్ చేసి పెమ్ ఫైల్‌ని పీపీకే ఫైల్‌గా కన్వర్ట్ చేశారు. సేవ్ చేశారు. ఓకేనా? నెక్స్ట్ ఇది క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేశాక నెక్స్ట్ మనం ఏం చేయాలంటే పుట్టి ఓపెన్ చేసుకోవాలి. ఓకేనా? పుట్టి ఫైల్ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేశాక హోస్ట్ నేమ్ మనం ఫస్ట్ ఇవ్వాలి. ఓకేనా? మీరు ఏదైతే హోస్ట్ మనం చేయాలనుకుంటున్నారో ఆ హోస్ట్‌ని మనం ఇక్కడ హోస్ట్ ఐపీ అడ్రెస్ అనేది మెన్షన్ చేయాలి. మెన్షన్ చేయడానికి మన ఐడీ ఏదైతే ఉందో ఐడీ క్లిక్ చేస్తే మనకి డీటెయిల్స్ వస్తాయండి. చూసారా? స్టేట్ రన్నింగ్ అని చెప్పి ఇన్‌స్టాన్స్ టైప్ డీటెయిల్స్ అన్నీ వస్తున్నాయి కదా! ఇక్కడ మనకి ఐపీ అడ్రెస్ కూడా మెన్షన్ చేశారు. సో, ఐపీ అడ్రెస్ అనేది కాపీ చేస్తారు. కాపీ చేశాక పుట్టి సాఫ్ట్‌వేర్‌లో జస్ట్ కంట్రోల్ వి ప్రెస్ చేస్తే మనకి పేస్ట్ అవుతుంది. ఓకేనా? పేస్ట్ అయ్యాక మనం ఎస్ఎస్‌హెచ్‌లో ఆత్ ఉంది కదా! ఓపెన్ చేసి మనం పీపీకే ఫైల్ ఉంది కదా! పీపీకే ఫైల్‌ని ఇక్కడ అప్‌లోడ్ చేయాలి. సో, పీపీకే ఫైల్ అనేది డెస్క్‌టాప్ పైన మనం ఉబుంటుని సేవ్ చేసాం. సో, క్లిక్ ఆన్ ఇట్. సో, ఓపెన్ క్లిక్ చేస్తారు. సో, ఇది మన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక సేమ్ ప్రాసెస్ అండి. బోత్ లైనక్స్ అండ్ ఉబుంటు సేమ్ ప్రాసెస్. బట్ డిఫరెన్స్ ఏంటి అంటే కమాండ్స్. ఓకేనా? సో, నెక్స్ట్ ఏం చేయాలి అంటే మనం అక్కడ లైనక్స్‌కి ఏమని లాగిన్ అయ్యాం ఎవరికైనా గుర్తుందా? ఒకసారి మీరు చాట్ బాక్స్‌లో పెట్టండి. లైనక్స్‌కి మనం ఏమని లాగిన్ అయ్యామండి యూజర్ నేమ్? సో, మనం ఈసీ2 యూజర్ అని చెప్పి లైనక్స్‌కి లాగిన్ అయ్యాం కదా! బట్ ఇక్కడ ఉబుంటుకి మనం ఎలా లాగిన్ అవ్వాలి అంటే ఉబుంటు జస్ట్ నేమే. ఓకేనా? నేమ్ ఇచ్చి ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక సేమ్ అండి. సుడో సు ఇవ్వాలి. ఓకేనా? సుడో సు ఇచ్చాక ఏపీటీ హైఫెన్ గెట్ స్పేస్ అప్డేట్. ఇది జస్ట్ మనం ఏదైతే సర్వర్ లాంచ్ చేస్తున్నామో సర్వర్ అప్డేట్‌కండి ఇది. ఓకేనా? సో, మనకి అప్డేట్ అయ్యాయి. జస్ట్ ఒక 2 మినిట్స్ వెయిట్ చేద్దాం. ఓకేనా? డన్ అని చెప్పి వచ్చినంత వరకు మనం వెయిట్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ ఏపీటీ స్పేస్ ఏపీటీ స్పేస్ గెట్ ఇన్‌స్టాల్ అపాచీ. అక్కడ మనం ఏం చేసామండి?
ఎన్‌జినిక్స్ కదా మనం లాంచ్ చేసాం. ఇక్కడ మనం అపాచీ సర్వర్‌ని మనం లాంచ్ చేస్తాం ఉబంటుకి. డూ యూ వాంట్ టు కంటిన్యూ అని అంటున్నారు. సో యెస్ క్లిక్ చేయండి. ఓకేనా? యెస్ క్లిక్ చేశాక వెయిట్ చేద్దాం. సో, ఇది మనకి ప్రాసెస్ అయినట్లు. సో, ఒకసారి మనం మన సర్వర్‌ని ఒక్కసారి ఓపెన్ చేసి చూద్దాం. ఐపీ అడ్రెస్ ఉంది కదా! ఐపీ అడ్రెస్ ఒకసారి పేస్ట్ చేసి చూద్దాం. సో, మనకి పేజ్ అనేది విజిబుల్‌గా ఉంది. ఒకసారి చూడండి. ఉబంటు సర్వర్ అనేది డిఫాల్ట్ పేజ్ అండి ఇది. ఓకేనా? మనకిందాక లైనక్స్‌కొచ్చింది కదా! రిలేటెడ్ టు లాంచింగ్ ఆఫ్ సర్వర్స్ యూజింగ్ EC2. సో, మీకింకా ఏమైనా ఇప్పటి వరకు మనం 2 సర్వర్స్ అనేవి లాంచ్ చేసి చూసాం. మీకేమైనా డౌట్స్ ఉంటే ఒక్కసారి అడగండి. ఓకేనా? మీకేం డౌట్స్ లేకపోతే మనం విండోస్ చూద్దాం. ఓకేనా? డౌట్స్ ఉంటే అడగండి. నేను చెప్తాను. స్క్రీన్ స్టాప్ చేశానండి. ఓకేనా? పుట్టి జెన్ ఎవరో అడిగారు. నేను మళ్ళీ చెప్తాను పుట్టి జెన్. పుట్టి జెన్ యూజ్ చేస్తున్నా కూడా మీరొక సర్వీస్‌ని యూజ్ చేస్తున్నారు కదండీ! ఒక ఓఎస్‌ని మీరు పర్టిక్యులర్ టైమ్‌కి యూజ్ చేస్తున్నారు కదా! సో, అది టైమ్ బేసిస్ చేసుకొని మీకు క్రెడిట్ పాయింట్స్ అనేవి తగ్గుతాయి. చాలా తక్కువ తగ్గుతాయండి. అంత ఎక్కువ తగ్గవు. ఓకేనా? పెమ్ ఫైల్‌ని పీపీకే ఫైల్‌గా ఎందుకు కన్వర్ట్ చేయాలి అంటే సపోర్ట్ చేయదండి పెమ్ ఫైల్. ఓకేనా? పీపీకే ఫైల్‌గా కన్వర్ట్ చేస్తేనే మనకొక సర్వర్ అనేది లాంచ్ అవుతుంది. సో, ఫర్ థట్ పర్పస్ కన్వర్షన్ ఈస్ ఇంపార్టెంట్. నేను షేర్ చేస్తానండి. టుడే మాక్సిమం బై ఈవినింగ్ ఆర్ టుమారోకి మీకు పీపీటీస్ అనేవుంటాయి. అలాగే మీరిక్కడ ఏంటి అంటే పెమ్ ఫైల్ అండ్ కీ పేర్ ఉంటుంది కదా! నేమ్స్ అనేవి బోత్ సేమ్ ఉండాలండి. ఇన్ కేస్ మీరు ఆల్రెడీ డౌన్‌లోడ్ చేసి, ఇన్‌స్టాల్ చేసినవి యూజ్ చేసుకోవాలి అనుకుంటే, అవి సేమ్‌గా ఉండాలి. ఓకేనా? ఫ్రీ టైర్‌లో మీకెందుకు కన్జ్యూమ్ అవుతాయి అనంటే, మీరు ఫ్రీ సర్వీస్‌ని యూజ్ చేసుకుంటున్నారు. నేను కాదనట్లేదు. బట్ అక్కడేంటంటే, ఒక పర్టిక్యులర్ టైమ్ పీరియడ్‌కయితే మీరు యూజ్ చేసుకుంటున్నారు కదా! ఓకేనా? సో, అందుకు మీకు క్రెడిట్ పాయింట్స్ అనేవి తగ్గుతాయి. మీరు ఫ్రీ టైర్ కాకుండా ఇంకా ఏమైనా వేరేవి అంటే ఫ్రీ టైర్‌లో లేనివి మీరు ఇన్‌స్టాల్ చేసుకోవాలంటే మీరు బై చేసుకోవాల్సొస్తుంది.
ఓకేనా? ఫ్రీ టైర్ అంటే జస్ట్ బై కాకుండా మీరు ఆ సర్వీసెస్‌ని యూజ్ చేసుకోవడానికి సమ్ క్రెడిట్ పాయింట్స్ మనకి డిక్రీజ్ అవుతూ ఏడబ్ల్యూఎస్ వాళ్ళు సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. యెస్ అండి. పుట్టి అండ్ పుట్టిజన్ సాఫ్ట్‌వేర్స్ అనేవి ఇన్‌స్టాలేషన్ అనేది కంపల్సరీ టు లాంచ్ బోత్ ఉబుంటు అండ్ లైనక్స్ సర్వర్స్. యూజర్ నేమ్ అనేది నేను చెప్పాను కదండీ! మీకు ఆల్రెడీ ఈసీ2 యూజర్ అని చెప్పి అది మనకి యూజర్ నేమ్ అండి లైనక్స్‌కి. ఉబుంటుకైతే జస్ట్ ఉబుంటు అని ఇస్తారు. ఓకేనా? కేస్ సెన్సిటివ్ అండి. కేస్ సెన్సిటివ్ ఓకేనా? స్మాల్, క్యాపిటల్ కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. కేస్ సెన్సిటివే. అన్నీ స్మాల్‌లోనే ఉంటాయి. మీరు స్మాల్‌లోనే ఎంటర్ చేయాలి. ఓకేనా? నేను కమెంట్స్ మొత్తం మీకు స్క్రీన్ షాట్స్ వన్స్ అన్ని టాపిక్స్ అయిపోతే నేను మీకు పీపీటీ ఉందండి. అది మొత్తం ల్యాబ్ మాన్యువల్‌ది ఎలా చేయాలి స్టెప్ బై స్టెప్ అది కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. విండోస్ జస్ట్ సింపుల్ ప్రాసెస్ అండి అయిపోతుంది. ఓకేనా? యెస్ అండి. స్టోరేజ్ ఇంక్రీజ్ చేసుకోవాలంటే పాసిబిలిటీ ఉంది కదా! యాడ్ వాల్యూమ్ అని చెప్పి కింద ఒక ఆప్షన్ మనకు కనిపించింది కదా! మీరు యాడ్ వాల్యూమ్ క్లిక్ చేస్తే మీకు ఓపెన్ అవుతుంది. ఓకేనా? అంటే మీరు ఎక్స్‌ట్రాగా ఏదైనా స్టోరేజ్ చేసుకోవాలంటే యాడ్ వాల్యూమ్ చేసుకోవాలి. మహేంద్ర విచ్ సెట్టింగ్స్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ ఏ సెట్టింగ్స్ కోసమండి మీరు మాట్లాడుతున్నారు? చేసాక అవ్వదండి. బట్ లాస్ట్ రివ్యూలో ఉంటుంది కదా! రివ్యూలో మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? రివ్యూలో మీరు ఎడిట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా! అప్పుడు చేంజ్ చేసుకోవచ్చు. వన్స్ లాంచ్ చేసాక అవ్వదు. ఓకేనా? సో, సమ్ పీపుల్ ఆర్ ఆస్కింగ్ అబౌట్ పుట్టిజెన్ అండి. నేను ఒక్కసారి మళ్ళీ పుట్టిజెన్ ఎలా ఏంటి అనేది చెప్తాను. రికార్డ్ సెషన్స్ అనేవి ఉంటాయండి. ప్రొవైడ్ చేస్తాము. ఓకేనా? జస్ట్ ఫస్ట్ మీరు పెన్ ఫైల్ డౌన్‌లోడ్ చేశాక పుట్టిజెన్ ఓపెన్ చేస్తే మీకిక్కడ లోడ్ అని కనిపిస్తుంది కదా! లోడ్ క్లిక్ చేయండి. ఎందుకు లోడ్ అంటే మీరు ఏదైతే పెమ్ ఫైల్ ఇన్‌స్టాల్ చేసారో ఆ పెమ్ ఫైల్‌ని పీపీకే ఫైల్‌గా కన్వర్ట్ చేయడానికి మనం పుట్టిజెన్ సాఫ్ట్‌వేర్ అనేది యూజ్ చేస్తాం. సో, సమ్ ఫైల్ ఏదో ఒకటి ఇక్కడ మీరు మెన్షన్ చేశాక ఆల్రెడీ పీపీకే ఫైల్ అనేది నేను పెట్టేసానండి బై మిస్టేక్. 1 మినిట్. సో, పుట్టిజెన్ ఓపెన్ చేసి మనం డౌన్‌లోడ్స్‌లో కదా ఉంటుంది. పెమ్ ఫైల్స్. ఒక్కసారి లైనక్స్ ఆర్ సంథింగ్ లైనక్స్ న్యూ ఈ ఫైల్ ఇచ్చి ఓపెన్ అని చేస్తే మీకిక్కడ పీపీకే ఫైల్ అనేది రెడీ. మీరు సేవ్ చేయాలనుకుంటున్నారని అడిగితే ఓకే అని చేయండి. నెక్స్ట్ సేవ్ చేసుకోండి. ఓకేనా? సేవ్ క్లిక్ చేస్తే సేవ్ అయిపోతుంది. సో, వన్స్ సేవ్ అయిపోయాక ఈ సాఫ్ట్‌వేర్ పుట్టిజెన్ సాఫ్ట్‌వేర్ అనేది మీరు క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసి పుట్టి ఓకేనా? పుట్టి ఫైల్ అనేది ఓపెన్ చేయాలి.
పుట్టి ఫైల్ ఓపెన్ చేసి హోస్ట్ నేమ్, ఐపీ అడ్రెస్ నేను చెప్పాను కదా! ఎక్కడ చూడాలని. జస్ట్ మీరు లాంచ్ చేసిన ఇన్‌స్టాన్స్‌కి పక్కనే ఉంటుందండి ఐడీ. ఐడీ క్లిక్ చేస్తే మీకు ఐపీ అడ్రెస్ కనిపిస్తుంది. అక్కడ స్క్వేర్ టైప్‌లో ఉంటుందన్నమాట మీకు. అక్కడ క్లిక్ చేస్తే కాపీ అవుతుంది. ఆ కాపీ అయింది ఇక్కడ పేస్ట్ చేస్తారు. పేస్ట్ చేశాక ఎస్ఎస్హెచ్ అని చెప్పి ఆత్ క్లిక్ చేస్తారు. క్లిక్ చేసి మీరు ఏదైతే పెమ్ ఫైల్‌ని పీపీకే ఫైల్‌గా కన్వర్ట్ చేసారో ఆ ఫైల్‌ని ఇక్కడ అప్‌లోడ్ చేయాలి. ఓకేనా? బ్రౌజ్ క్లిక్ చేసి సపోజ్ డెస్క్‌టాప్ పైన ప్రెజెంట్ అయితే ఉన్నాయి కదా! సమ్ ఏదో ఒకటి మీరు మెన్షన్ చేసి ఓపెన్ చేయాలి. ఓకేనా? డిఫరెంట్ వచ్చిందండి. అందుకే అవ్వట్లేదు. లైనెక్స్ చూద్దాం. సో, ఫైల్ అనేది డౌన్‌లోడ్‌కి దీనికి చేంజ్ అయింది. సో, అందుకు ఓపెన్ అవ్వట్లేదు. జస్ట్ ఎవరో అడిగారని నేను చెప్పాను. ప్రెజెంట్ అయితే ఇది ప్రాసెస్ అండి. లైనెక్స్ అండ్ ఉబుంటు సర్వర్స్‌ని ఎలా లాంచ్ చేయాలి అని చెప్పి. ఓకేనా? నెక్స్ట్ విండోస్ కూడా ఒక 15 మినిట్స్‌లో అయిపోతుంది. మనం విండోస్ కూడా చూద్దాం. మీకు ప్రెజెంట్ ఇక్కడి వరకు అయితే ఏం డౌట్స్ లేవు కదా! ఒకసారి మీరు చాట్ బాక్స్‌లో రెస్పాండ్ అవ్వండి. యాహ్! ఓకేనండి. మనం ఒకసారి విండోస్ లాంచింగ్ కూడా ఒకసారి చూద్దాం. సో, సేమ్ మీరు ఏడబ్ల్యూఎస్ ఎడ్యుకేటర్ గూగుల్‌లో బ్రౌజ్ చేసి సైన్ ఇన్ అయ్యి ఇన్‌స్టాన్సెస్ న్యూ క్లిక్ చేయండి. నేను చెప్తానండి ఇన్‌స్టాన్స్‌ని ఎలా స్టాప్ చేయాలి అని చెప్పి. ఇక్కడ చూసారా? డైరెక్ట్‌గా మీరెక్కడైనా స్టాప్ చేయొచ్చు. లేదంటే ఐడీ పైన క్లిక్ చేసైనా మీరు స్టాప్ చేయొచ్చు. జస్ట్ ఇక్కడ యాహ్! సైన్ ఇన్ టైమ్ అయింది కదా! కొంచెం టైమ్ ఎక్కువయింది. సో, సైన్ ఇన్ అడుగుతున్నారు. నేను ఒక్కసారి స్క్రీన్ స్టాప్ చేసి మళ్ళీ షేర్ చేస్తాను సైన్ ఇన్ అయ్యాక. 1 మినిట్ అండి. విండోస్ కూడా అయిపోతుందండి టుడే క్లాస్‌లో. ఓకేనా? ఒక 5 మినిట్స్ వెయిట్ చేయండి. నేను సైన్ ఇన్ చేస్తాను. సో, ఒకసారి రన్నింగ్ ఇన్‌స్టాన్స్‌ని మనం స్టాప్ చేయాలి అంటే, మనం ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ ఇన్‌స్టాన్స్‌లో టెర్మినేట్ అని ఉంటుంది కదా! టెర్మినేట్ క్లిక్ చేయండి. మీకు ఫర్దర్‌గా యూజ్ లేదు అనుకుంటే టెర్మినేట్ చేయండి. లేదంటే స్టాప్ చేయండి. ఓకేనా?
అనేది మీరు కంప్లీట్‌గా టెర్మినేట్ అని కనిపించినప్పుడే మీకు టెర్మినేట్ అయినట్లండి. అంత టైం వరకు మీరు వెయిట్ చేయండి. ఓకేనా? లేదంటే మీ క్రెడిట్ పాయింట్స్ అనేవి తగ్గిపోతాయి. సో, మనకిక్కడ బోత్ 2 సర్వీసెస్ ఆర్ టెర్మినేటెడ్. మనం ఇప్పుడు ఒకసారి విండోస్ లాంచ్ చేసి చూద్దాం. లాంచ్ ఇన్‌స్టాన్స్. సమ్‌టైమ్స్ నెట్ ప్రాబ్లమ్ వల్ల మనకలా ఎర్రర్ అని కనిపిస్తుంది. మీరు జస్ట్ రిఫ్రెష్ చేస్తే అవుతుందండి. ఓకేనా? సో, సేమ్ ఫస్ట్ 7 స్టెప్స్ అనేవి అన్నిటికి కామన్‌గా ఉంటుంది. మనం ఇప్పుడు విండోస్ ఫ్రీ టైర్ ఎలిజిబుల్ ఎక్కడుందో ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ చూడండి. మైక్రోసాఫ్ట్ విండోస్ సర్వర్ ఫ్రీ టైర్ ఎలిజిబుల్ అని చెప్పి ఉంది కదా! ఒకసారి మనం ఇక్కడ సెలెక్ట్ క్లిక్ చేద్దాం. సో, ఇదంతా సేమ్ ప్రాసెస్ అండి. కాన్ఫిగర్, యాడ్ స్టోరేజ్. ఓకేనా? ఎవరో అడిగారు ఇందాక ఇన్ కేస్ 30 ఆర్ 10 మనకి స్టోరేజ్ అనేది ఇంకా ఎక్స్‌ట్రా కావాలి అనంటే ఇక్కడ యాడ్ న్యూ వాల్యూమ్ అని చెప్పి ఉంది కదా! నేను ఇందాక కూడా చెప్పాను. యాడ్ న్యూ వాల్యూమ్ క్లిక్ చేస్తే మీకు ఎక్స్‌ట్రా ఆప్షన్స్ అనేవి విజిబుల్‌గా ఉంటాయి. మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? యాడ్ ట్యాగ్స్. సో, యాడ్ ట్యాగ్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి విండోస్ 11 ఓకేనా? వాల్యూ అనేది న్యూ విండోస్ అని ఇవ్వండి. న్యూ విండోస్ ఇచ్చాక కాన్ఫిగర్ సెక్యూరిటీ గ్రూప్. సో, ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్ అనేది నేను చెప్పాను ఆల్రెడీ. ఎందుకు అంటే ట్రాఫిక్‌ని మేనేజ్ చేయడానికి, అలాగే అనాథరైజ్డ్ యాక్సెస్‌ని ప్రివెంట్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. సో, ఆల్ ట్రాఫిక్ అని ఇవ్వండి. లేదంటే మీరు హెచ్‌టిటిపిఎస్ బోత్ ఇవ్వచ్చు. ఓకేనా? సో, ఆల్ ట్రాఫిక్ ఇచ్చి ఇక్కడ కస్టమ్ ఎవ్రీవేర్ ఎనీవేర్ ఇవ్వాలి. ఇచ్చాక రివ్యూ అండ్ లాంచ్. సో, రివ్యూ అండ్ లాంచ్‌లో మీకు చూడండి ఇక్కడ ఎడిట్ ఆప్షన్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా! ఇన్ కేస్ మీరు ఏదైనా కాన్ఫిగరేషన్ ఎక్స్‌ట్రా యాడ్ చేయాలి అనుకుంటే మీరు ఎడిట్ చేయొచ్చు. సేమ్ ఈ కాన్ఫిగరేషన్ అంటే మీరు జస్ట్ క్లిక్ ఆన్ లాంచ్. సో, ఇక్కడ చూడండి. సో, క్రియేట్ ఏ న్యూ కీ పెయిర్ అని చెప్పి విండోస్ 454 అని చెప్పి డౌన్‌లోడ్ కీ పెయిర్. ఓకేనా? ఇక్కడి వరకు సేమ్ ప్రాసెస్ అండి అన్నిటికి కూడా. ఓకేనా? నెక్స్ట్ క్లిక్ ఆన్ లాంచ్ ఇన్‌స్టాన్స్. సో, మన ఇన్‌స్టాన్స్ అనేది ప్రెజెంట్ లాంచ్ అవుతుంది. ఓకేనా? లాంచ్ అయింది. క్లిక్ ఆన్ వ్యూ ఇన్‌స్టాన్స్. సో, స్టేట్ అనేది పెండింగ్‌లో ఉంది. ఒక 5 మినిట్స్ మనం వెయిట్ చేద్దాం. రిఫ్రెష్ చేసుకుంటే మనకి ఫాస్ట్‌గా అప్‌డేట్ అవుతుందండి. లాంబ్డా అండ్ ఇంకా ఉన్నాయి కదా! సర్వీసెస్ అనేవి లైట్ సేల్ అండ్ ఈసీఎస్ నేను చెప్తానండి. ఓకేనా? టుడే మీకు ఏ కన్‌ఫ్యూజన్ లేకుండా ఈ క్లాస్ అయిపోతే నెక్స్ట్ క్లాసెస్‌లో మనం అవి చూద్దాం. ప్రాక్టికల్‌గా ఎలా చేయాలి అనేది. ఓకేనా? మన విండోస్ అనేది లాంచ్ అయిందండి సర్వర్. చూడండి ఇక్కడ మనకి కీ నేమ్ కూడా విండోస్ 454 అని చెప్పి డిస్‌ప్లే అయ్యింది. సో, మనం ఇక్కడ నేమ్ కూడా ఇద్దాం ఎడిట్ చేసి విండోస్ అని. విండోస్. క్లిక్ ఆన్ సేవ్. సో, ఇక్కడ ఐడీ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూడండి జస్ట్ ఇక్కడే మనకి ప్రాసెస్ చేంజ్ అవుతుందండి. లైనక్స్, ఉబుంటుకి అండ్ విండోస్‌కి. మనం ప్రీవియస్‌గా ఏం చేసాం పెమ్ ఫైల్‌ని పీపీకే ఫైల్‌గా కన్వర్ట్ చేసాం. అలాగే ఆ పీపీకే ఫైల్‌ని మనం అప్‌లోడ్ చేస్తూ వచ్చాం. ఓకేనా? అప్‌లోడ్ చేసాం. అలాగే ఒక పుట్టి సాఫ్ట్‌వేర్ యూజ్ చేస్తూ మనం కనెక్ట్ అయ్యాం. బట్ ఇక్కడ ఆ ప్రాసెస్ అంతా అవసరం లేదండి. మనం యూజ్ చేస్తున్నది విండోసే. అలాగే లాంచ్ చేయాలనుకుంటున్నది కూడా విండోస్ సర్వరే. సో, మనం జస్ట్ పెమ్ ఫైల్‌ని యూజ్ చేసుకోవచ్చు. పీపీకే ఫైల్‌గా కన్వర్ట్ చేయాల్సిన అవసరం అనేది లేదు. సో, ఇక్కడ ఏంటి అంటే విండోస్‌ని లాంచ్ చేయడానికి మనకిక్కడ కనెక్ట్ అని చెప్పి ఉంది కదా!
ఇక్కడే మనకి చేంజ్ అవుతుందండి ప్రాసెస్ అనేది. జస్ట్ క్లిక్ ఆన్ కనెక్ట్. సో ఇక్కడ కనెక్ట్ అయ్యాక ఆర్డిపి క్లయింట్ అని చెప్తుంది కదా, ఒకసారి ఆర్డిపి క్లయింట్ క్లిక్ చేయండి. సో ఆర్డిపి అంటే రిమోట్ డెస్క్టాప్, అంటే ఆర్డిపి క్లయింట్ మనం క్లిక్ చేసిన వెంటనే ఒక రిమోట్ డెస్క్టాప్ ఫైల్ అనేది మనకి డౌన్లోడ్ అని చెప్పి కనిపిస్తుంది. సో మీరు అది రిమోట్ డెస్క్టాప్ ఫైల్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసి ఓపెన్ చేసి ఉంచుకోండి. ఓకేనా? సో ఇక్కడ మనకి ఏంటి అంటే నెక్స్ట్ ప్రాసెస్ లో గెట్ పాస్వర్డ్ అని చెప్పింది కదా, గెట్ పాస్వర్డ్ క్లిక్ చేయండి. సో ఓకేనా, పాస్వర్డ్ వచ్చాక మనం ఏం చేయాలి అంటే బ్రౌజ్ అని చెప్పి మీకు కనిపిస్తుంది కదండి, బ్రౌజ్ లో మనం ఆల్రెడీ ఒక పెమ్ ఫైల్ ని డౌన్లోడ్ చేసి ఉంచుకున్నాం కదా, ఆ పెమ్ ఫైల్ ని మనం ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఆ పెమ్ ఫైల్ అప్లోడ్ చేశాకే మనకి పాస్వర్డ్ అనేది డీక్రిప్ట్ అయ్యి మనకు పాస్వర్డ్ వస్తుంది. ఆ పాస్వర్డ్ ని మనం ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్న ఆర్డిటి ఫైల్లో మనం మెన్షన్ చేయాలి. ఓకేనా, నేను మళ్ళీ చెప్తున్నానండి, లైనెక్స్, ఉబాంటుకి అండ్ విండోస్ కి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. 7 స్టెప్స్ చేశాక కూడా ఇక్కడ డైరెక్ట్ పెమ్ ఫైల్ ని మనం ఒక ఆర్డిపి ఫైల్ డౌన్లోడ్ చేశాక ఇక్కడ బ్రౌజ్ అని చెప్పి వచ్చింది కదా, బ్రౌజ్ లో మనం పెమ్ ఫైల్ అప్లోడ్ చేసి పాస్వర్డ్ ని డిక్రిప్ట్ చేసుకోవాలి. ఆ పాస్వర్డ్ కాపీ చేసి ఆర్డిపి మన డెస్క్టాప్ ఫైల్ ఏదైతే ఓపెన్ చేసి ఉంచామో ఆ ఫైల్లో మనం ప్లేస్ చేసుకొని కనెక్ట్ చేసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు మనం ఒకసారి బ్రౌజ్ క్లిక్ చేద్దాం. బ్రౌజ్ క్లిక్ చేశాక డౌన్లోడ్స్ లో విండోస్ 454 పెమ్, ఇది మన పెమ్ ఫైల్ నేమ్ అండి. క్లిక్ చేసి చూసారా, మనకి పెమ్ ఫైల్ అనేది అప్లోడ్ అయ్యింది. ఓకేనా, అప్లోడ్ అయ్యాక నెక్స్ట్ డీక్రిప్ట్ పాస్వర్డ్. సో ఇక్కడ చూసారా, పాస్వర్డ్ అనేది మనకి ఇక్కడ మెన్షన్ అయ్యింది. చూడండి, పాస్వర్డ్ మెన్షన్ అయింది కదా. సో ఇక్కడ మనకి స్క్వేర్ లో ఆల్రెడీ కాపీ కోసం మనం ఎలా చేయాలో చెప్పుకున్నాం. ఇక్కడ క్లిక్ చేస్తే మనకి పాస్వర్డ్ అనేది కాపీ అవుతుంది. ఇప్పుడు మన రిమోట్ డెస్క్టాప్ ఫైల్ ఏదైతే ఉందో అది కనెక్ట్ చేసుకున్నాం కదా, అది డౌన్లోడ్ చేసుకున్నాం కదా, ఆ డౌన్లోడ్ ని ఓపెన్ చేసి ఒకసారి కనెక్ట్ క్లిక్ చేయండి. కనెక్ట్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ పాస్వర్డ్ అడుగుతారండి. సో ఈ పాస్వర్డ్ అనేది ఏంటంటే మనం ఇలా ఈ ప్రాసెస్ లో రిమోట్ డెస్క్టాప్ ఫైల్ డౌన్లోడ్ చేసి అలాగే మనం పెమ్ ఫైల్ ని అప్లోడ్ చేశాక పాస్వర్డ్ ఏదైతే డిక్రిప్ట్ అయిందో ఆ పాస్వర్డ్ ని మనం ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. కంట్రోల్ వి పేస్ట్ చేసుకొని ఓకే క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకి అడుగుతారు కనెక్ట్, ఏమైనా ఎర్రర్స్ అలాగే లేదా రిమోట్ డెస్క్టాప్ ఫైల్ ని మేము ప్రాపర్ గా వెరిఫై చేయలేదు, డూ యూ వాంట్ టు కంటిన్యూ అని చెప్పి అడుగుతారు. సో క్లిక్ ఆన్ ఎస్, నో ప్రాబ్లం. ఓకేనా, మనకి విండోస్ అనేది లాంచ్ అవుతుందండి, జస్ట్ వెయిట్ చేయండి. సో ఇది మన డెస్క్టాప్ కాదండి, మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది మన డెస్క్టాప్ కాదు. మనం ఏదైతే ఇప్పుడు విండోస్ లాంచ్ చేసి మనం చేసుకున్నామో ఆ డెస్క్టాప్ అండి, ఇది మన డెస్క్టాప్ కాదు. ఓకేనా, మన డెస్క్టాప్ మనం చూడాలి అని అనుకుంటే ఒకసారి ఇక్కడ మినిమైజ్ ఆప్షన్ అనేది మనకు ఉంటుందండి. ఒకసారి నాకు ఇక్కడ ఒకసారి చూడండి, ఇది మన డెస్క్టాప్ కాదండి కంప్లీట్ గా, ఇది అనదర్ డెస్క్టాప్ విండోస్ 7 ఏదైతే మనం లాంచ్ చేసుకున్నామో అది ఆ డెస్క్టాప్. ఓకేనా, మన డెస్క్టాప్ అయితే కాదు.
సో, మీకు విండోస్ ఎలా చేయాలి అనేది అర్థమైంది అనుకుంటున్నాను. ఒకసారి మీకేమైనా డౌట్స్ ఉంటే ఒకసారి అడగండి. అమ్మ మీకిక్కడ కీ నేమ్స్ అనేవి యూజర్ చాయిస్ అండి. మీరు ఏ నేమ్ అయినా ఇవ్వచ్చు. ఓకేనా? యూజర్ చాయిస్ ప్రాబ్లమ్ ఉండదు. ఓకేనా? ఎగ్జిస్టింగ్ కూడా యూజ్ చేయొచ్చండి. అంటే ఎగ్జిస్టింగ్ అని అడుగుతున్నారా? మీరు అంటే 7 స్టెప్స్‌లో ఉందా? ఆ సెక్యూరిటీ గ్రూప్ కోసం మీరు అడుగుతున్నారా భరత్ గారు? అంటే ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నాయా? మీకు సెక్యూరిటీ గ్రూప్స్ అనేవి ప్రీ డిఫైన్డ్‌గా అక్కడ ఉన్నాయి కదండీ! అవి మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? 30 జీఐబీ అనేది వెరీ హ్యూజ్ డేటా అండి. ఓకేనా? జిబీ బైట్స్ అని చెప్పి వెరీ హ్యూజ్ డేటా. 1024 ఎంబీ అంటే 1 జీబీ. ఓకేనా? సో, అది డిఫరెన్స్. ఓకేనా? అది డిఫరెంట్ లెవెల్స్ అండి. అంటే ఇప్పుడు చూడండి 8 బైట్స్ అంటే 8 బిట్స్ అంటే 1 బైట్ అని చెప్పి అలా డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి కదా! అలా హై టు లో కాన్ఫిగరేషన్ మీరు అడిగింది. ఓకేనా? మీకు టుడే క్లాస్‌లో ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. రికార్డ్ సెషన్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. యూజ్ చేసుకుంటే ల్యాప్‌టాప్ స్ట్రక్ అవుతుంది అంటున్నారండి. స్ట్రక్ అవ్వదండి. ఓకేనా? ప్రాబ్లమ్ ఉండదు. మీకు యాడ్ స్టోరేజ్ అనేది చేసుకోవచ్చండి. బట్ మీకు కాస్ట్ అవుతుంది. ఓకేనా? మీరు చేసుకోవచ్చు. ప్రెజెంట్ మనం చేస్తున్నది అదే కదండీ! ప్రెజెంట్ నేను యూజ్ చేస్తున్నది విండోస్ 10 అండి. విండోస్ 10 నుంచే కదా మనం లైనక్స్ అండ్ ఉబంటు లాంచ్ చేసుకున్నాం. ఫీడ్‌బ్యాక్ ఫార్మ్ అయితే ఫిల్ చేయండి అందరూ కూడా. నేను ఇస్తానండి. ఒక 5 మినిట్స్ వెయిట్ చేయండి. విండోస్ క్రియేట్ చేశాక మీరు డెస్క్‌టాప్ ఒకసారి నాకక్కడ మినిమైజ్‌కి పైన స్క్రీన్ షేర్ అని కనిపిస్తుందండి. మినిమైజ్ అవ్వట్లేదు. సో, మీకక్కడ పైన ఐకాన్ కనిపిస్తుందండి. మినిమైజ్, మాక్సిమైజ్, క్రాస్ అని చెప్పి కనిపిస్తాయి కదా! మీరు సైమల్టేనియస్‌గా బోత్ యూజ్ చేసుకోవచ్చు. అంటే ప్రెజెంట్ విండోస్ 10 అండ్ విండోస్ 7. అంటే విండోస్ 7 మీరు ఏదైతే లాంచ్ చేసారో సర్వర్, ఆ సర్వర్‌ని మినిమైజ్ చేసుకుంటూ ఈ సర్వర్ యూజ్ చేసుకోవచ్చు. మనది. ఓకేనా? స్టాప్ టెర్మినేట్ నేను చూపిస్తానండి. 1 మినిట్. సో, ఒక్కసారి ఇన్‌స్టాన్సెస్ స్కిప్ చేద్దాం. ఇన్‌స్టాన్సెస్ క్లిక్ చేశాక మనకిక్కడ చూడండి డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ ఏవైతే లాంచ్ చేసామో, ఆ కాన్ఫిగరేషన్స్ అనేవి మనకి కనిపిస్తున్నాయండి. లైనక్స్, ఉబంటు అండ్ విండోస్ అని చెప్పి. సో, ఇక్కడ మనకి ఏంటి అంటే ఆహ్, ఒక పర్టిక్యులర్ సర్వర్‌ని మనం ఎలా
రన్ చేయాలి ఏంటి అనేది ఇప్పటి వరకు మనం చూసాము. అదే మనం ఒక సర్వర్‌ని ఎలా స్టాప్ చేసుకోవాలి అనేది ఒకసారి చూద్దాం. ఒకసారి చూడండి ఇక్కడ సెలెక్ట్ చేయకుండా ఉంచండి. 2 వేస్ ఉన్నాయండి. మన సర్వర్‌ని స్టార్ట్ ఆర్ స్టాప్, టెర్మినేట్ చేయడానికి 2 వేస్ ఉంటాయి. ఫస్ట్ ఏంటి అంటే ఐడీ పైన క్లిక్ చేస్తే మీకు ఇన్‌స్టాన్స్ కాన్ఫిగరేషన్ మొత్తం ఓపెన్ అవుతుందండి. కాన్ఫిగరేషన్ మొత్తం ఓపెన్ అయ్యాక ఇక్కడ ఇన్‌స్టాన్స్ స్టేట్ అని చెప్పి కనిపిస్తుంది కదా! స్టాప్, రీబూట్, టెర్మినేట్. ఆల్రెడీ నేను ఈ టర్మ్స్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. స్టాప్ ఎందుకు, రీబూట్ ఎందుకు, టెర్మినేట్ ఎందుకని. సో, మీరు ఎయిదర్ స్టాప్ చేయొచ్చు, టెర్మినేట్ చేయొచ్చు. ఓకేనా? దిస్ ఈస్ వన్ ప్రాసెస్. అనదర్ ప్రాసెస్ ఏంటి అంటే డైరెక్ట్‌గా మీరు ఇక్కడ చూసారా విండోస్ చెక్ బాక్స్ ఉంది కదా! చెక్ బాక్స్ క్లిక్ చేసి ఉంది కదా! సో, ఇన్‌స్టాన్స్ స్టేట్ క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా ఇక్కడ కూడా మీరు టెర్మినేట్ చేయొచ్చు. అర్థమైందా? సో, దిస్ ఈస్ ద ప్రాసెస్ హౌ టు టెర్మినేట్ ఆర్ స్టాప్ అన్ ఇన్‌స్టాన్స్. ఓకేనా? సో, టుడే క్లాస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒక్క 2 మినిట్స్ వెయిట్ చేయండి. నేను ఫీడ్‌బ్యాక్ ఫార్మ్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఒక్కసారి చాట్ బాక్స్‌లో రెస్పాండ్ అవ్వండి. సో, మనం ఒకసారి ఈ ఇన్‌స్టాన్స్‌ని స్టాప్ చేసుకుందాం. సో, ఇన్‌స్టాన్స్ టైప్ టెర్మినేట్. ఓకేనా? టెర్మినేట్. మీరిక్కడ షట్టింగ్ డౌన్ అని చెప్పి వస్తుందండి. షట్టింగ్ డౌన్ అని వచ్చినప్పుడు కూడా మీరు లాగౌట్ అయితే చేయొద్దు. సైన్ ఔట్ అయితే చేయొద్దు. ఓకేనా? కంప్లీట్‌గా ఇక్కడ టెర్మినేట్ అని కనిపించిన తర్వాతే సైన్ ఔట్ చేయండి. లేదంటే క్రెడిట్ పాయింట్స్ అనేవి తగ్గిపోతాయి. సో, నేను కమెంట్స్ అనేవి పెడతానండి. ఓకేనా? మీకు ఏఎంఐలో డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి కదండీ! ఫస్ట్ స్టెప్‌లో. ఆ ఫస్ట్ స్టెప్‌లో ఉన్న ఏ ఏఎంఐనైనా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కొత్త ఏఎంఐస్ కూడా చేసుకోవచ్చు. బట్ స్టూడెంట్ అకౌంట్‌కి మనకి కొత్త ఏఎంఐని మనం కాన్ఫిగర్ చేసుకునే ఆప్షన్ అయితే అవైలబుల్‌గా లేదండి. ప్రెజెంట్ మీకు న్యూమరస్ ఏఎంఐస్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి కదా! సో, వాటిని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? కారుణ్య మీవి 0 అయ్యాయి అంటున్నారు. ఒక్కసారి చెక్ చేయండి. రిఫ్రెష్ చేయండి. ఎందుకు అయ్యాయో? మేబీ ఏమైనా సర్వీసెస్ ఆన్ చేసి ఉండొచ్చు. ఒకసారి డాష్‌బోర్డ్ క్లిక్ చేసి ఏమైనా సర్వీసెస్ ఆన్ చేసి ఉంటే వెంటనే స్టాప్ చేయండి. ఓకేనా? కమెంట్స్ లిస్ట్ అనేది నేను పెడతానండి. ఒక 2 మినిట్స్ ఇస్తే నేను ఫీడ్‌బ్యాక్ ఫార్మ్ అండ్ కమెంట్స్ కూడా పెడతాను. సో, ఫీడ్‌బ్యాక్ ఫార్మ్ నేను సెండ్ చేశాను. ఒకసారి మీరు చూడండి. టుడే ఫీడ్‌బ్యాక్ ఫార్మ్. వాట్సాప్‌కైనా నేను సెండ్ చేస్తానండి. అన్ని క్లాసెస్ అయిపోయాక మీకు పీపీటీస్ ఉన్నాయి కదా! పీపీటీస్ ఐ మీన్ కంప్యూటింగ్ సర్వీసెస్ మాడ్యూల్ అయిపోయాక మీకు పీపీటీస్ అండ్ ల్యాబ్ మాన్యువల్ కూడా సెండ్ చేస్తాం వాట్సాప్‌లో. ఓకేనా? సో, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఐ హోప్ మీకు అందరికి సెషన్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి ఒక 5 మినిట్స్.
మనం డిస్కస్ చేద్దాం ఏమైనా డౌట్స్ ఉంటే. మీరు రామ్ గారు మీరు ఒక్కసారి స్టోరేజ్ యాడ్ చేయమంటున్నారు. బట్ ఇప్పుడు మనకంత టైం అయితే లేదండి. బట్ నేను చూపిస్తాను మీకు. ఓకేనా? ఒకసారి నేను చూపిస్తాను. సో, లైనెక్స్ అని చెప్పాను కదా! సో, కాన్ఫిగర్ నెక్స్ట్ స్టెప్. సో, ఇక్కడ యాడ్ న్యూ వాల్యూమ్ అని ఉంది కదా! క్లిక్ చేయండి. చూడండి వాల్యూమ్స్ అంటే ఈబీఎస్ అండి. ఈబీఎస్ మీకు ఇంకా ఈ టాపిక్ అనేది ప్రెజెంట్ అయితే అవ్వలేదు. ఈబీఎస్ అంటే ఏంటంటే ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్. ఓకేనా? ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్. ఈ ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్ మెయిన్ పర్పస్ ఏంటంటే వాల్యూమ్స్ ఆఫ్ డేటా. అంటే డేటాని వాల్యూమ్స్‌లో మనం స్టోర్ చేసుకోవచ్చనమాట. అలాగే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా. వి కెన్ స్టోర్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ఇన్ ఈబీఎస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాల్యూమ్స్. ఓకేనా? వాల్యూమ్స్ ఫార్మాట్‌లో మనం హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకోవడానికి మనం ఈబీఎస్ యూజ్ చేస్తాం. ఓకేనా? సో, ఇలా మల్టిపుల్ అనేవి మనం యూజ్ చేయొచ్చు. ఓకేనా? మల్టిపుల్ వాల్యూమ్స్ అనేవి యాడ్ చేసి మనం సర్వర్ అనేది లాంచ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓహ్! స్క్రీన్ షేర్ అవ్వలేదా? జస్ట్ ఎ మినిట్ అండి. సో, ఒకసారి చూడండి. ఆల్రెడీ రూట్ అనేది వాళ్ళు ప్రీ డిఫైన్డ్‌గా ఇచ్చిన స్టోరేజ్ మనకి జనరల్ పర్పస్ ఎస్ఎస్‌డి. ఎస్ఎస్‌డి అంటే చెప్పాను కదా! సింపుల్ స్టోరేజ్ డివైస్ అని చెప్పి. సో, ఈబీఎస్ అనేది నేను ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను మీకు. ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్. హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకోవడానికి మనం యూజ్ చేస్తాం. ఇలా మల్టిపుల్ వాల్యూమ్స్ అనేవి మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కింద మనకి చూసుంటే నేను ఇందాక సమ్ పర్సన్ అడిగారు నాకు. మనం వాల్యూమ్స్ యాడ్ చేసుకొని ఎలా చేయాలి మేడం అని చెప్పి. బట్ ఇక్కడ మనకి ఫ్రీ టైర్‌లో ఎలిజిబుల్ ఉన్నది 30 జీబీయేనండి. ఓకేనా? 30 జీబీ మాత్రమే మనకి అవైలబుల్‌గా ఉంది. ఇన్ కేస్ అడ్మిన్ అకౌంట్ అని చెప్పి వేరే అకౌంట్ ఉంటుంది. అది పే చేసి బై చేసుకోవాలి ఆ అకౌంట్‌కి. ఆ అకౌంట్‌లో మనం ఎన్ని ఈబీఎస్ అయినా మనం యాక్సెస్ చేసుకోవచ్చు, సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, దిస్ ఈస్ ద ప్రాసెస్ హౌ టు యాడ్ ఎ న్యూ వాల్యూమ్ టు ద ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ స్టోరేజ్. ఓకేనా? మీ డౌట్ క్లియర్ అయింది అనుకుంటున్నానండి. సమ్ పర్సన్ అడిగారు. ఇది ఓన్లీ లైనక్స్‌కేనండి. రెడ్ హ్యాట్‌కి అవ్వదు అని అవ్వదు అని అనుకుంటున్నాను నేను. లైనక్స్‌కైతే ఇది అవుతుందండి. ఓకేనా? మీరు లైనక్స్‌లో ట్రై చేయండి. సో, ఎవరైతే వాల్యూమ్ కోసం డౌట్స్ అడిగారో వాళ్ళది క్లియర్ అయింది అనుకుంటున్నాను నేను. ఆహ్, ఫీడ్‌బ్యాక్ లింక్ ఆల్రెడీ ఇచ్చాను. సో, టుడే ఫీడ్‌బ్యాక్ ఫార్మ్ అండి. మీరు ఫీడ్‌బ్యాక్ సబ్మిట్ చేయండి అందరూ కూడా ఎవరైతే క్లాసెస్‌కి అటెండ్ అవుతున్నారో. మీకు డొమైన్స్ కూడా వచ్చాయంట. ఒకసారి మీరు డొమైన్స్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే డీటెయిల్స్ అనేవి కూడా కరెక్ట్‌గా ఇవ్వండి. మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేవి 2021 మెన్షన్ చేయండి. లేదంటే రిజెక్ట్ అయిపోతాయి. ఓకేనా? సో, థాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ ఫర్ అటెండింగ్ ద సెషన్. యాహ్! టుడే జాయిన్ అయ్యారా?